ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బుధవారం ఆరాధన కొడుకునే ప్రార్థనతో ప్రారంభించుకుందాము. పర్లకు తండ్రి, నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, ఇలా మిమ్మల్ని తండ్రి మేమందరం కలిసి గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, మా అందరినీ ప్రభా నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని కోరుచున్నాం ప్రభా. నీ సన్నిధిలోకి వస్తుండగా ప్రభా నీ నీతిని ప్రభా మాకు ధరింపజేసి నీ బిడ్డల వలె ఉండుటకు ప్రభా నీ కృపను మా మీద ఉంచమని కోరుచున్నాం ప్రభా. ఈ కూడికి ఆది నుంచి అంతం వరకు నీకు మహిమకరంగా మీరు జరిగించమని తండ్రి మమ్మల్ని కూడా తండ్రి మీ ఆత్మతో నింపి మాతో మాట్లాడమని కోరుచు అత్వల్లరన్ మా ప్రియ ప్రభు అనేసి నంబతి నడబడుకు నడుచున్నాం తండ్రి. ఆమె ముందుగా దివ్యశ్రీ గారు 2 పాటలు నడిపిస్తాం. సాంగ్ నంబర్ 6. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము, సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచుము. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. కొట్టబడిన వేళ గాయం పట్టినావు, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరిచేది నీవే,
బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. శిక్షించిన గొప్ప చేసేది నీవే. శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే. కోపించిన కరుణ చూపేది నీవే. కోపించిన కరుణ చూపేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ముందుగా విజయ్ కుమార్ అన్న షేర్ చేసుకుంటారు, ఆ తర్వాత యేసుదాస్ బ్రదర్ షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం నుంచి క్రీస్తుని పోలిన గృహము అనే ధ్యానాంశాలని ఒక 20 అలా ఉన్నాయి. వాటిని మనం ధ్యానించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఇందులో మొదటిగా ఈ ధ్యానాంశంలో నేను నేర్చుకున్నది మెయిన్ కొత్త విషయాన్ని ఒకటి నేర్చుకున్నాను. దానికంటే ముందు విశ్వాసం అంటే మనం మన క్రైస్తవ జీవితంలో, కుటుంబ జీవితంలో, ఎస్పెషల్గా కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే కూడా మనకి విశ్వాసం అవసరం. ఈ విశ్వాసం అనేది ఎప్పుడూ కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. దేవుని యొక్క మాటల్ని ఆధారం చేసుకుని విశ్వాసం అనేది ఉంటుంది. అంటే అలా ఉండాలి నిజానికి. మామూలుగా చాలా మంది విశ్వాసం గురించి ఏం ఆలోచన చేస్తారంటే, దేవుడు ఏదైనా చేయగలడు, ఆయన దేనికైనా సమర్థుడు కాబట్టి, ఇగో పలానా నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల విషయంలో పలానాది కావాలని అనుకుంటున్నాను, దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పేసేసి మనం అనుకుంటా ఉంటాం. దాన్ని అలా నమ్మడాన్ని విశ్వాసం అనుకుంటాం. కానీ ఇక్కడ ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు, దాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు అనే వాక్యాన్ని ఆధారం చేసుకుంటే, ఆయన చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడనే విశ్వాసం కలిగి ఉండాలి. అంటే విశ్వాసానికి ఆధారం ఏమై ఉండాలంటే ఆయన వాగ్దానం అయి ఉండాలి. ఆయన ఏదైనా విషయంలో మనకి ఇస్తానని వాగ్దానం చేశాడా? ఓకే. ఆ వాగ్దానం ఉంటే ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని అది నా జీవితంలో నేను దాన్ని పొందుకోగలను అనే విశ్వాసం కలిగి ఉండాలి. ఇది ఒకటి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. లేకపోతే విశ్వాసాన్ని రాంగ్ డైరెక్షన్‌లో మనం పెట్టుకొని నాకు కావాల్సి అనుకున్న ప్రతి దాన్ని దేవుడు నాకు ఇస్తాడు అనే విశ్వాసం, అనే దాన్ని నమ్మకం కలిగి ఉండటం విశ్వాసం కాదు ఇక్కడ బేసికల్‌గా. ఎగ్జాంపుల్ ఏంటంటే అబ్రహాము, ఆయనకి దేవుడు వాగ్దానం చేశాడు. మనం రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ ఏమని ఉంటదంటే 18లో నీ సంతానము అంటే నిన్ను అనేక జనములుగా తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉంది 18వ వచనం. కాబట్టి నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మింది. ఇది దేవుడు మొదట వాగ్దానం చేశాడు ఆయనకి, నిన్ను అనేక జనములకు తండ్రి చేస్తానని. ఆ వాగ్దానాన్ని ఆధారం చేసుకుని ఆయన నమ్మాడు, విశ్వసించాడు. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు అది అతనికి నీతిగా ఎంచాడు.
మనం గ్రహించాల్సింది ఇక్కడ ఇదే. అలాగే కుటుంబ జీవితంలో మనం ఏ విషయంలో దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలంటే, భార్యాభర్తలు మేమిద్దరం ఒక్కటే, ఒకటిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అనేది మొదట మనం నమ్మాలి. అది విశ్వసించాలి. రెండోది, ఆ క్రమంలో మేమిద్దరం ఒకటై ఉండడానికి ఓహ్, ఉండే క్రమంలో ఎదురయ్యే ప్రతి సమస్యని అధిగమించడానికి దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనే దాన్ని కూడా నేను నమ్మాలి. సమస్యలు ఈ వైవాహిక జీవితంలో సమస్యలు చాలా వస్తాయి. అయితే ఆహ్, ఇక్కడ భార్య గాని, భర్త గాని ఒకళ్ళు సర్దుకుపోయేలాగా ఉండేట్లయితే చాలా వరకు సమస్యలు మినిమైజ్ అవుతాయి. కాకపోతే పలానా విషయంలో తప్పు జరగడానికి కుటుంబం విషయంలో ఇది నువ్వే కారణం అని ఇద్దరు ఎత్తి చూపించుకునే వాళ్ళైతేనే ప్రాబ్లమ్స్ పెరిగిపోతా ఉంటాయి. ఇలాంటి సమస్యలు గనక జరిగేదేంటంటే మనం ఈ వచనం చూసినట్లయితే హ్మ్. ఈ యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. అక్కడ ఏమనుందంటే దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును. కానీ మరి దేనికి రాడు. ఆహ్, ఈ ఈ దీన్ని బట్టి మనం సాతాను ఏం చేస్తాడంటే దొంగ వలె మన జీవితాల్లోనికి ప్రవేశించి ఎలా అయితే ఆదాము, అవ్వల దేవుడు ఏర్పరిచిన వాళ్ళిద్దరి మధ్య యూనిటీ లేకుండా చేశాడో, అలాగే ప్రతి ఫ్యామిలీలో కూడా భార్యాభర్తల మధ్య మొదటగా ఈ నాశనం చేయడానికొస్తాడు. ఏదేదో ఆహ్, పట్టుకొచ్చి. అది వేరే పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే పర్సనల్ అహం అంటే ఇగో అనమాట. ఇగోలు కావచ్చు. ఇవి ఏవో ఒకటి. లేకపోతే వాళ్ళ భార్య తరపు తల్లిదండ్రులో, లేతే భర్త తరపు తల్లిదండ్రులు, అత్తమామలో ఇలాగ ఎవరినో ఒకరి ద్వారా వాడు ఎంటర్ అవుతాడు కుటుంబంలోకి. ఎంటర్ అయ్యి మన లైఫ్‌ని, మన ఫ్యామిలీ లైఫ్‌ని దేవుడు ఒకటిగా ఉండాలని ఆశపడుతున్న ఈ కుటుంబంలో డిస్ట్రాక్షన్స్ తీసుకొస్తాడు. నాశనానికి కారణమవుతాడు. అయితే చాలా మట్టుకు మనం ఏం చేస్తున్నామంటే దాని వెనక ఎవరైతే ఈ నాశనానికి కారణమైన ఈ సాతాన్ని చూడకుండా, మనం ఏం చేస్తున్నామంటే ఆ పర్సన్స్‌ని చూస్తాం. సాధారణంగా జరిగేదదే. నా భార్య మాటినదు. నా భార్య ఇదిలా చేస్తది, అలాగ చేస్తది. ఆమెకి అదే ఇష్టం. నన్ను ఎన్ని సార్లు చెప్పినా సర్దుకోదు అని ఆమె మీద నెగెటివ్సే పెట్టుకుంటాం. లేకపోతే భార్య ఏంటంటదంటే, ఓహ్! ఆయనసలు మాటినడు. ఎంతసేపు ఏంటి వాళ్ళ అమ్మోళ్ళ వైపే ఆలోచన చేస్తాడు. నా మాటనసలు పట్టించుకోడు. వాళ్ళ చెల్లెళ్ళు లేపోతే వాళ్ళ అక్కలు కరెక్ట్ అంటాడు. నన్నే ఎత్తి చూపిస్తాడు. వాళ్ళతో కంపేర్ చేస్తాడు. ఇయనమాట. ఎంతసేపు భార్యనో, భర్తనో లేకపోతే అత్తనో, మామనో ఇంట్లో ఉంటే వాళ్ళు అత్తనో, మామలనో వీళ్ళని మనం చూపించి ఏం చేస్తామంటే వాళ్ళ మీద కష్టం పెట్టుకుంటాం. కానీ ఇక్కడ మనం చేయాల్సిందేంటంటే, చూడాల్సిందేంటంటే, ఆ పరిస్థితుల్ని నాశనం కల్పించటానికి, నాశనానికి కారణమైనటువంటి సాతాన్ని చూడాలి. ఆ సాతాన్ని కంటే ఇంకా ఎత్తైన దేవుడిని చూడాలి. ఓకే. సమస్యుంది. ఆ సమస్యని పెద్దగా చూడమని కాదు ఇక్కడ ఉద్దేశ్యం. అక్కడ మనం ఆ సిట్యుయేషన్‌లో చూడాల్సింది సాతాన్ని, మనుషుల్ని కాదు. అంటే మనుషుల మీద కోప్పడి పెట్టుకోవద్దు. ఎదురుగా ఉన్న సాతాన్ని చూడు. కారణం వాడు. అయితే మరిప్పుడు వాడిని పెద్దగా చూసి భయపడాలంటే అవసరం లేదు. దేవుడేమంటున్నాడు? మనకి 1 యోహాను 3 అధ్యాయం 8 వచనం. ఇది వాగ్దానం. 1 యోహాను 3 అధ్యాయం 8 వచనం. అపవాది మొదటి నుండి ఆ! 8వ అధ్యాయం చివరలో ఉంది చూడండి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. యేసుక్రీస్తు దేనికి ప్రత్యక్షమయ్యాడు అంటే అపవాది చేసిన క్రియలను లయపరచుటకు. సో, మన కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య ఏకత్వం పొందుకునే సందర్భంలో ఏ విషయాల్లో అయితే సాతాను నాశనం చేశాడో ఆ క్రియలని లయపరచడానికి అంటే దాన్ని పునరుద్ధరించడానికి మన భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించడానికి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు అనే దానిగా వాగ్దానం మనం తీసుకుంటే ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు అది చేయడానికి సమర్థుడు. ఓకే. ఈ ఈ వాగ్దానాన్ని మనం పట్టుకోవాలి. నా కుటుంబంలో మెసప్ అయిపోయింది. నాశనం జరిగిపోయింది. దీన్ని నేను విశ్వాసం ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. ఎందుకంటే లయపరచడానికి ఆయన వచ్చానన్నాడు. అంతేగాని నా కుటుంబంలో నాకు ఆశీర్వాదాలు అనే వాగ్దానం చేయలేదు ఆయన ఎక్కడా కూడా. నీకు అదిస్తాను, కారిస్తాను, లేకపోతే ఒక ఇల్లిస్తాను. ఇవి వాగ్దానాలు చేయలే. ఓకే. అవి పొందుకునే అవకాశాన్ని దేవుడు మనకిస్తే మంచిదే. అవి పొందుకోవచ్చు. కానీ
దేవుడు అవి ఇవ్వలేదు కానీ నాకు అవి ఇష్టం కాబట్టి అవి నాకు ఇస్తాడని ఎదురు చూడడం అనేది తప్పు తరహా విశ్వాసం. దీని విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక మాట ఉంటది. ఏంటంటే జాక్ బ్రదర్ చెప్పిన మాట. ఆహ్, దేవుడికి మనల్ని ఇమ్మీడియేట్‌గా కోటీశ్వరులు చేయడము, లేకపోతే ఆశీర్వాదాలిచ్చి గొప్పగా చేసేయడము ఆయనకి పెద్ద విషయం కాదంట. చిటికలో చేసేస్తాడాయన. కాకపోతే అవి భూ సంబంధమైన ఆశీర్వాదాలిచ్చిన తర్వాత మనల్ని దీనులుగా చేయడం మాత్రం ఆయనకి కష్టమైపోద్దంట. మామూలుగా ఏమీ లేనప్పుడు మనం దీనులుగా ఉంటాం. కానీ అన్నీ పొందుకున్నాక మనం దీనత్వం నుంచి వెళ్ళిపోతాం. కానీ దీనులకే కదా ఆయన కృపనిస్తాడు. సో, మనిషిని పోగొట్టుకోవడం కంటే వాడికి ఏమి ఇవ్వకుండా వాడిని దీనుడిగా ఉంచి నిత్యత్వంలో ఆయన దగ్గరికి తీసుకోవడం ఆయనిష్టం. కాబట్టి ఒక్కొక్కసారి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకోలేనప్పుడు మనం పోకూడదు. ఈ సంబంధమైన ఆశీర్వాదాలు నాకిస్తాడు దేవుడని ఊహించుకొని ఆ విశ్వాసం అది యాక్చువల్‌గా. అది విశ్వాసం అనకూడదప్పుడు. ఊహించుకొని అలా ఇవ్వనందుకు మళ్ళీ దేవుడి మీద కోప్పడకూడదు. ఓకే. గుర్తుపెట్టుకోవాలి. అయితే విశ్వాసం కలిగి ఉండటం వలన దేవుడు చేయగలడు అనేదాన్ని మనం నమ్మాలి. దాన్ని చేయగలడు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఆహ్, దేవుడు చేసిన అద్భుత కార్యం మొదటిది కానా వివాహంలో నీటిని ద్రాక్షారసంగా మార్చటం. దేవుడు చేస్తాడని నమ్మడంతో పాటు, దేవుడు చేసేటప్పుడు మనకొక పని చెప్తాడు. ఇదిగో నువ్విలా చెయ్యి. అప్పుడు దీన్ని సరిజేస్తా అంటాడనమాట. ఇలా చెయ్యి అని దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయడానికి మనం లోబడ్డానికి సిద్ధపడాలి మొదటిగా. ఉదాహరణకి ఇదే. కానా వివాహంలో ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చటానికి ఆ 6 బానల్లో నీటిని నింపమని చెప్పాడక్కడ. సో, 6 బానల్లో నీటిని నింపడం అనే కార్యం మనం చేయాలి. సో, ఈ సిట్యుయేషన్‌ని అద్భుతంగా మార్చడానికి అది మనుషుల తరం గాదు చేయడం. అది దేవుడే చేస్తాడు. సో, దేవుడు ఏదైతే ఒక మాట చెప్పాడో అది చేయడానికి మనం లోబడినప్పుడు, ఆయన చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. ప్రతి వాగ్దానము కండిషన్‌తో ఉంటది. సో, ఆ కండిషన్‌ని మనం ఫుల్‌ఫిల్ చేయాలి. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదొకటి. రెండోది నేను నేర్చుకున్న చాలా ముఖ్యమైన విషయం. ఆహ్, ప్రతి మ్యారేజ్ భూమి మీద జరిగిన ప్రతి మ్యారేజ్‌ని ఆయన యాక్సెప్ట్ చేస్తాడంట. అంటే దేవుడు ఒకటి ఏక్యపరిచిన దాన్ని మనుషుడు విడదీయకూడదన్న వాక్యాన్ని బట్టి దేవుడు ఐక్యపరిచాడంట. అంటే ఆ మ్యారేజ్ ఎవరు చేసుకున్నా, ఎలాంటోళ్ళని చేసుకున్నా అది దేవుడు ఐక్యపరిచిన దానిగానే చూస్తాడంట దేవుడు. ఇది కొత్తగా నేర్చుకున్నాను నేను. అంటే ఒక విశ్వాసి అయినవాడు అంటే విశ్వాసి కాదు ఒకతను ఏమనుకున్నాడంటే నేను ఒక విశ్వాసురాలిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. సో, సంబంధాలు చూసి అవసరాలైన ఆమెని పెళ్లి చేసుకొచ్చారు. అంటే ఆమె వాళ్ళు బాప్తిసం పొందారు. తర్వాత ఆ పలానా వ్యక్తి ఆ అమ్మాయి బైబిల్ చదువుతది, చర్చ్‌కెళ్తది. ఇవన్నీ ఓకే. అమ్మాయి విశ్వాసురాలని అనుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఏమర్థమైందంటే ఆమె అంత స్పిరిచ్యువల్ ఆత్మీయంగా లోతైంది కాదు. ఇతనికేమో ఏదో దేవుని పని చేయాలని ఆశ. కానీ ఆమె ఏంటంటే కుటుంబం స్ట్రాంగ్‌గా ఉండాలి. ఈ దేవుని పని తర్వాత అనే ఆలోచన ఉండేది. సో, వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ అన్నమాట. ఇప్పుడు ఇతనేమంటాడంటే, "నేను నిజంగా దేవుని బిడ్డని చేసుకుంటే బావుండేది. ఇది దేవుని చిత్తమైన పెళ్లి కాదు." దేవుని చిత్తమైన పెళ్లి కాదు అని ఇప్పుడతను అంటున్నాడు. నిజానికి నేను అనుకున్నాననమాట ఆ విషయంలో. దేవుని చిత్తమైన పెళ్లి ఇలా కరెక్ట్ కాదేమో ఇలాగ పెళ్లి చేసుకోవడం ఒక క్రైస్తవుడు అని అనుకున్నాను. ఓకే. దేవుని చిత్తానుసారంగా ఒక పూర్తిగా విశ్వాసురాలైన అమ్మాయిని చేసుకుంటే మంచిదే. కానీ ఇలాగ జరిగిపోయిన పెళ్లి విషయంలో కూడా మనం పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఐక్యపరుస్తున్నాడు ప్రతి మ్యారేజ్‌ని. అది ఏ మతంలో, ఏ కుటుంబంలో, ఎలాంటి వారి మధ్య జరిగినా కానీ దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడట. అది వండర్‌ఫుల్‌గా అనిపించింది నాకు మాత్రం. సో, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. కాబట్టి దేవుడు ఐక్యపరిచాడు వాళ్ళని. వాళ్ళని విడనాడకూడదు. ఐ మీన్ వాళ్ళ మధ్య వేర్పాటు తీసుకురాకూడదు అనేదాన్ని మనం మేబీ తర్వాత అధ్యాయంలో చదువుతామేమో. కాబట్టి ఇక్కడి వరకు నేను నేర్చుకున్నదైతే విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు ఏదైనా చేయగలడు. అయితే దాన్ని వాగ్దానాన్ని ఆధారం చేసుకొని ఉండాలి. అయితే పెళ్లి విషయంలో, వివాహం విషయంలో, వైవాహిక జీవితం విషయంలో దేవుడు వాగ్దానం ఉంది క్లియర్‌గా. సాతాను చేసిన కార్యాలన్నిటిని లయపరుస్తానంటున్నాడు కాబట్టి ఒక యూనిటీ మేమిద్దరం ఒకటిగా ఉండటానికి ఎటువంటి అడ్డు లేదు. ఆయన్ని నమ్మితే ఖచ్చితంగా చేయగలడు. అయితే ఆయన నమ్మినప్పుడు కొన్ని పనులు చేయమంటాడు. మేబీ క్షమాపణ అడగమనొచ్చు. లేకపోతే నువ్వు కోప్పడొద్దు, నిష్ఠూరపరచొద్దు అని అనే మాటలు ఆజ్ఞలివ్వచ్చు. ఆ ప్రతి ఆజ్ఞకి నేను లోపడాలి. లోపడినప్పుడు నా ఫ్యామిలీ లైఫ్‌ని ఆయన అద్భుతంగా చేయగలడు. ఈ విషయాలు నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ మెసేజ్‌లో నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, CFCలో చాలా ప్రాముఖ్యంగా ఫ్యామిలీ కూడా క్రీస్తులాగా కలిగి ఉండాలనేది కేవలం నేను CFCలోనే ఆ టీచింగ్స్ వింటా ఉన్నాను. అండ్ చాలామంది యూత్ లేకపోతే మ్యారేజ్ కాని వారు వీటి మెసేజ్‌ల గురించి ఏమనుకుంటారంటే, ఓకే. ఇవి మ్యారేజెస్ గురించి కదా! సో, మనకు సంబంధం లేదని అనుకోవచ్చు. మీరు కూడా వ్యక్తిగత జీవితంలోనూ లేకపోతే మీరు ఎదురయ్యే పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మాటల్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను కూడా ఈ మెసేజెస్ కొన్ని మ్యారేజ్‌కి సంబంధించిన మెసేజెస్ అనేవి మ్యారేజ్ కాకముందు విన్నాను. సో, దానివల్ల నేను పొందిన అడ్వాంటేజ్ ఏంటంటే ఆహ్, అసమాధానం లేకపోతే గొడవలు వచ్చినప్పుడు ఈజీగా నేను సమాధాన పడేవాడిని. ఎందుకంటే ఆల్రెడీ జగపతి గారి ఈ మెసేజ్‌లు వింటా ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా ఏదన్నా అసమాధానం వచ్చినప్పుడు వెంటనే ఎవరైతే స్పిరిచ్యువల్ అనుకుంటారో వారు వెళ్లి సారీ చెప్పడం లేకపోతే సమాధాన పరచడానికి ముందడుగు వేయాలి. సో, అటువంటి మెసేజ్ మళ్ళా మళ్ళా వినటం ద్వారా మ్యారేజ్ తర్వాత అది ఇమ్మీడియేట్‌గా చేయటానికి నాకు ఉపయోగపడింది. అది మ్యారేజ్ కాని వాళ్ళు ఒకవేళ ఇది మాకు అనుకోవద్దని అట్లా అనుకోవడానికి వీల్లేదు. సో, అది ఫస్ట్ థింగ్. రెండోది ఆహ్, నేను నేర్చుకున్న విషయం ఏంటంటే అన్న చెప్పినట్టు ఒక మ్యారేజ్ అనేది అది చర్చ్‌లో జరిగినా, లేకపోతే పోలీస్ స్టేషన్‌లో జరిగినా, లేకపోతే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ జరిగినా, లేకపోతే ఏదన్నా దాన్నేమంటారు? ముస్లిం సంబంధించిన ఆటిలో జరిగినా కానీ, ఎక్కడ జరిగినా కానీ ప్రతి మ్యారేజ్‌ని కూడా దేవుడు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకటిగానే చూస్తారు. సో, వాళ్ళిద్దరూ విడదీయటానికి ఎవ్వరు కాదు. సో, నేను చాలా మంది కూడా ఈ విధంగా ఆలోచిస్తా ఉంటారు. మ్యారేజ్ ముందు చాలా చాలా ఆహ్, స్ట్రగుల్స్ అయ్యి దేవుని చిత్తం కోసం నిలబడి మ్యారేజ్ చేసుకున్న తల్లిదండ్రులు ఎదిరించి, ఇలా తల్లిదండ్రుల మాటకి స్టాండ్ తీసి వాళ్ళు వద్దన్నా కానీ నిలబడి మ్యారేజ్ చేసుకున్న తర్వాత కుటుంబంలో అసమాధానం వచ్చినప్పుడు, లేతే ఒకళ్ళొకరు అర్థం చేసుకున్నప్పుడు, కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగినప్పుడు కోపాలు పెరుగుతా ఉంటాయి. ఒకళ్ళొకరు మాట్లాడుకుంటూ. ఈ సందర్భంలో ఇది నిజంగా దేవుని చిత్తమేనా అనే డౌట్ వస్తా ఉంటది. అటువంటి డౌట్ ఏం పెట్టుకోవాల్సిన పని లేదు. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మ్యారేజ్ ముందే చూసుకోవాలి గానీ, మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం ఎవ్వరు కూడా ఇది దేవుని చిత్తమా? కాదా? అనేది ఎప్పటికి ఆలోచించకూడదు. ఓకే. ఇది నేను నేర్చుకున్నాను. మూడో విషయం ఏంటంటే ప్రాముఖ్యంగా క్రీస్తును పోలిన గృహం కట్టడానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వాసం. సో, విశ్వాసం అనేది ఆహ్, దాని మీద నేను స్టడీ చేస్తా ఉన్నప్పుడు జాక్సన్ గారు చూపించిన మెసేజెస్ లేకపోతే ఇక్కడ వర్సెస్ నేను మెడిటేట్ చేస్తా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన విషయాన్ని షేర్ చేసుకొని అనుకుంటా ఉన్నాను. అండ్ ఫస్ట్ థింగ్ మ్యారేజ్ అయిన ప్రతి ఒక్కరు హస్బెండ్ అండ్ వైఫ్ భర్త, భార్య ఇద్దరికీ ప్రాముఖ్యం కావాల్సిన విషయం ఏంటంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఓకే. సో, విశ్వాసం అంటే ఏంటంటే పౌలు భక్తుడు అంటా ఉంటాడు. తన చివరి దినాల్లో 2 తిమోతి పత్రిక 4 అధ్యాయం 7 వచనంలో ఏమంటాడంటే, "నా విశ్వాసాన్ని కాపాడుకున్నానంటాడు." అంటే కాపాడుకోవడం ఏంటి? ఆయన విశ్వాసే కదా! యేసు ప్రభువుని చాలా సంవత్సరాల నుంచి వెంబడిస్తా ఉన్నాడు. చాలా సార్లు శ్రమలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు దేవుని కోసం, క్రీస్తు కోసం. స్టిల్ ఆయన చివరికి చెప్తా ఉన్నాడంటే, "నేను చివరి వరకు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను." అంటే ఆహ్, ఇది విశ్వాసానికి అపోజిట్ ఏంటంటే, చాలా సార్లు మనం అవిశ్వాసం అనుకుంటాం కానీ, అది కూడా అవ్వచ్చేమో. కానీ బైబుల్ ఇంకో చోట అంటా ఉంటది, వెలుచూపుని బట్టి నడుచుట. వెలుచూపుని బట్టి నడుచుట అనేది కూడా అవిశ్వాసం లాంటిది. విశ్వాసానికి వ్యతిరేకమైంది. సో, చాలా సార్లు మనం వెలుచూపుని బట్టి నడుచుకునే సందర్భాలు ఉంటా ఉంటాయి. సో, నేను యోహాను సువార్త 4 అధ్యాయము 46 వచనం నుంచి 54 వచనం వరకున్న ప్యాసేజ్‌లో ప్రధాన యాజకుడు కుమారుడు రోగయినప్పుడు ఒక ప్రధాన యాజకుడు యేసు ప్రభు దగ్గరొస్తాడు. అప్పుడు యేసు ప్రభు ఫస్టు సూచక్రియ చేసిన కానానికి వచ్చాడని వింటారు. సో, అప్పుడు ఆయన చాలా హాస్పిటల్ తిరిగుండొచ్చు. ఆయన ప్రధాని, చాలా దగ్గర డబ్బులుండుండొచ్చు. సో, చాలా హాస్పిటల్స్ తిరిగుండొచ్చు. ఆ రోగం తగ్గలేదు. చివరికి ఆయన దగ్గరికి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే. ఆ సూచక్రియ చేసిన యేసుప్రభు మరలా కానానికొచ్చారు. మీరు వెళ్తే ఆయన ఖచ్చితంగా స్వస్థత పొందుతాడు అని విని ఉంటాడు. సో, అతని దగ్గరకు బయలుదేరాడు. సో, నేను చూస్తా ఉన్నప్పుడేంటంటే కపెర్నహూము నుంచి ఈ ప్రధాని ఉంది కపెర్నహూమ్‌లో, యేసు ప్రభు ఉంది కానాన్‌లో. సో, ఆ రెండిటి మధ్య డిస్టెన్స్ దాదాపు ఒక 30-35 కిలోమీటర్లు ఉండొచ్చు. సో, అది కపెర్నహూమ్ అనేది సముద్ర తీర ప్రాంతాన ఉంటా ఉంది. సో, ఆయన కానాన్‌కెళ్ళాలంటే ఆ తీరాన్ని దాటుకుంటూ రావాలి. సో,
ఒకసారి నేను ఆ సందర్భంలోకి వెళ్ళి ఆలోచిస్తే, ప్రధాని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రధాని అంటే తన చుట్టూ చాలా మంది సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. ఓకే. ప్రధాని అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ కన్నా బలవంతంగా ఉండకపోవచ్చు. సో, అదే విధంగా ఈ ప్రధాని గూడా మేబీ అంత స్ట్రాంగ్‌గా ఉండకపోవచ్చు. లేతే ఒక సోల్జర్ వలె సైనికుడి వలె అంత స్ట్రాంగ్‌గా ఉండకపోవచ్చేమో. కానీ అతని యొక్క ఆశ ఏంటంటే అతని యొక్క అతని యొక్క తీరని ఆశ ఏంటి తన హృదయంలో, నా కుమారుడు స్వస్థత పొందాలి. నా కుమారుడు స్వస్థత పొందాలనే ఆశతోటి యేసు ప్రభువుని కలవడానికి ఆ సముద్ర ప్రయాణం లేకపోతే తీరం దాటుకుంటూ నడుచుకుంటూ వచ్చుండొచ్చు మాక్సిమం. సో, నడుచుకుంటా ఒక 3-5 గంటలు బట్టి ఆ ప్రయాణం చేసుకుంటా వచ్చిన తర్వాత యేసు ప్రభు దగ్గర రాంగాల్నే యేసు ప్రభు అంటాడు ఆహ్, 50 వచనం చివరిలో 50 వచనంలో యేసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, సింపుల్‌గా యేసు ప్రభు ఏమంటాడంటే అతను ఎంత కిలోమీటర్స్ వచ్చాడా అని ఆలోచించలేదు. లేతే ఒక మాట చెప్తే ఆయన ఫీల్ అవుతాడని ఆలోచించలేదు. యేసు ప్రభు ఒకే మాట చెప్పాడు. ఏమనంటే "నువ్వు వెళ్ళు. నీ కుమారుడు స్వస్థత పొందుతాడని" చెప్పేసని చెప్తాడు. బట్ ఆ సమయాన ఒకవేళ నేను గనక ఆ ప్లేస్‌లో ఉంటే నేనేం ఆలోచిస్తానంటే, ఒక ఎందుకు ఈయన నిజంగా దేవుడేనా? ఇంత కష్టపడొస్తే ఆయన కనీసం ఒక అడుగు గూడా వేయకుండా, మా ఇంటికి గూడా రాకుండా, ఒక మాట చాలులే అని వెళ్ళిపోమంటాడేంటి? అనే నెగెటివ్ థింకింగ్ నాలో వస్తా ఉండేది. వచ్చిద్ది ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఆ మనుషుడు ఏం చేశాడంటే, ఆ తర్వాత అతనితో చెప్పగా, ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాటలు నమ్మి వెళ్ళిపోయాను. అంటే ఇక్కడ నాకర్థమైన ఫెయిత్ యొక్క ఈక్వేషన్ ఏంటంటే, విశ్వాసం అంటే ఏంటంటే, నమ్మాడు. నమ్మిన దాని ప్రకారం తిరిగి వెళ్ళిపోయాడు. ఆ మాట చొప్పున తిరిగి వెళ్ళిపోయాడు. ఓకే. సో, ఫె విశ్వాసం ఈక్వల్ టు నమ్మకం ప్లస్ దాని ప్రకారం నడుచుకోవడం. సో, ఇది నాకు అర్థమైన డెఫినిషన్ ఫెయిత్‌కి, విశ్వాసానికి. సో, అయితే ఇంకో మాట కూడా అర్థమైంది. అక్కడ ఆయన నమ్మకం దేని గురించి? ఆయన నమ్మకం దేని మీద? యేసు ప్రభు చెప్పిన దాని మీద. అంతేలే గాని ఆయన అనుకుంది కాదు. సో, ఈ కాలంలో ఈ విశ్వాసం అంటే ఏమనుకుంటంటే ఇక ఆహ్, అపొస్తలుల కార్యంలో కూడా 8వ అధ్యాయం 17వ వచనంలో కూడా గారడీ చేసే సీమోను ఒకతనుంటాడు. అక్కడ పేతురు, పేతురు గారు చేతులు పెట్టి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటా ఉన్నారు. అది చూసి ఇతను కూడా నేను కూడా చేయబడితే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. నాకు అటువంటి వరం కావాలని చెప్పేసని డబ్బులిచ్చి ఆ వరం పొందుకోవాలని పేతురు గారిని అడుగుతారు. సో, పేతురు గారు ఆ డబ్బుతో వచ్చేది కాదని చెప్తా ఉన్నారు. అంటే ఆ యొక్క సీమోను యొక్క ఆహ్, ఆహ్, గారడీ సీమోన్ గారి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ఆయన యొక్క విశ్వాసం అనేదేంటంటే ఆయన నమ్మకం ఏంటంటే చేతులు పెడితే స్వస్థత వచ్చేస్తది. అంతేలే గాని యేసు ప్రభు గాదు. లేతే దేవుడు గాదు. ఈ కాలంలో గూడా చాలా మంది మన విశ్వాసం గూడా చాలా సార్లు ఈరోజు సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు ఇలా చేసినప్పుడు ఈ విధంగా జరిగింది. అంటే ఓకే. నేను గూడా ఇలా ఉంటే అలా జరిగిద్ది. అని మనం చాలా సార్లు అనుకున్నాం. అంటే మన యొక్క విశ్వాసం అనేది దేవుని పైన కాకుండా క్రియల మీద లేకపోతే దాని యొక్క ఔట్‌కమ్ మీద మనకి విశ్వాసం మారిపోయే అవకాశం ఉంటా ఉంటది. ఓకే. సో, కొన్నిసార్లు చేతులు పెట్టినప్పుడు పరిశుద్ధాత్మను పొందారు. కొన్నిసార్లు పొందలేదు. కొన్నిసార్లు భాషల్లో మాట్లాడారు. కొన్నిసార్లు భాషల్లో మాట్లాడలేదు. సో, అయినా అంటే మన జీవితంలో యేసు ప్రభు చెప్పిన మాటకు విధేయత అనేది ఔట్‌కమ్ మీద డిపెండ్ అవ్వకూడదు. మనకది జరగాలనే ఉద్దేశంతో అలా ఒబే అవ్వకూడదు గానీ, జరిగినా, జరగకపోయినా నేను దేవుని మాటకు లోబడాలి. ఇది విశ్వాసం. సో, ఇది మ్యారేజ్ అయిన తర్వాత దీన్ని నేను మ్యారేజ్ లైఫ్‌లో ఎలా అప్లై చేసుకుంటానంటే, ఆహ్, విశ్వాసం అనేది గొడవలున్నప్పుడు దేవుడు నన్ను ప్రేమించట్లేదు, మా కుటుంబాన్ని ప్రేమించట్లేదు అని అనుకోకూడదు. లేకపోతే కుటుంబస్తుని బట్టి గాని, వేరే వ్యక్తులను బట్టి గాని వాళ్ళ వల్ల ఇంక దేవుని చిత్తం జరగదు అనుకోకూడదు. దేవుడు ఖచ్చితంగా భార్యాభర్తలిద్దరిని ఏకం చేశాడు. అట్ ద సేమ్ టైమ్ వారి జీవితంలో దేవుని చిత్తం అనేది ఏకంగా ఉండాలి. శాంతి సమాధానాలతో ఉండాలి. దేవుడు ఏవైతే కుటుంబంగా ఏమైతే వాగ్దానం చేస్తా వస్తా ఉన్నాడో అవి ఖచ్చితంగా నెరవేర్చబడతాయని మనం నమ్మాలి. అంతే గాని దేవుడు మహిమపరచబడదని మన యొక్క ఉద్దేశమై ఉండాలి. అంతేలే గాని మనం ఫ్యామిలీ ప్రేయర్ అంటే లేకపోతే కుటుంబంలో మేలంటే ఓకే. పిల్లలు బాగుంటారు. మనం శాంతి సమాధానాలతో ఉంటాం. మనకు గొప్ప పేరొచ్చిద్ది. సో, ఇటువంటి ఉద్దేశాలు ఉండకూడదు. అవి జరుగుతాయి. బట్ దాని ద్వారా దేవునికి మహిమొస్తది అనే ఉద్దేశంతో దేవుడిని అడగాలి కానీ, సో, మన నేమ్ చెడ్డదవుతుంది. లేకపోతే నేను మ్యారేజ్ చేసుకున్నాను. నా సాక్ష్యం పోతుంది అని ఒకళ్ళకొకళ్ళు గొడవ పడకూడదు. సో, ఇది నేర్చుకున్నాను. ఇంకా ఒక విషయం ఏంటంటే, అబ్రహాం గారి గురించి నిరీక్షణ లేనప్పుడు దాన్ని నమ్మాడు అని జెప్పేసని రోమపత్రికలో ఇప్పుడు గూడా అన్న చూపిచ్చారు. సో, కానీ
నేను ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 17వ వచనం వరకు యేసు మోషే ఎప్పుడు అబ్రహాం ఎప్పుడు లోబడ్డాడంటే దేవుని మాట ఎప్పుడు దేవుడు ఎప్పుడు అబ్రహాముని పిలిచాడంటే 17వ అధ్యాయంలో. కానీ స్టార్టింగ్ దేవుడు ప్రామిస్ చేసింది 12వ అధ్యాయం కాడ్నుంచి దేవుడు అబ్రహాంతో ప్రామిస్ చేస్తానే వస్తాడు. నేను అనేకులకి తండ్రిగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్పగా చేస్తాను, నీ సంతానం అనేకులు ఆశీర్వాదకరంగా ఉందురు అని చెప్పేసి అని చాలా సార్లు దాదాపు 7 సార్లు దేవుడు 12వ అధ్యాయం నుంచి 16 అధ్యాయం వరకు 6-7 సార్లు దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. బట్ ప్రతిసారి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అబ్రాహాం అని రాపిచ్చాడే కానీ అబ్రహాం అని రాపిలేదు. ఎందుకనంటే దేవుడు చెప్పింది అబ్రహాముని తన భార్యను మాత్రమే ఇంటి నుంచి వెళ్ళిపోమన్నాడు. కానీ తనతో పాటు లోతు వచ్చాడు. ఆ లోతుని మధ్యలో స్టార్టింగ్ లోతు యాడ్ అవుతారు. లోతు వాళ్ళతో పాటు వెళ్తాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఐగుప్తు వెళ్ళిన తర్వాత హాగరు కూడా తీసుకొని వెళ్తారు. సో ఇది దేవుని చిత్తం కాదు. స్టిల్ అబ్రహాము దేవునికి వ్యతిరేకంగా నిలబడినప్పటికీ కూడా దేవుడు తనతో మాట్లాడుతూనే వస్తాడు. కానీ అబ్రహాం పిలవలేదు. సో ఒక 16వ అధ్యాయం ఏం చేస్తారంటే వాళ్ళు శారా మాటిని అబ్రహాము హాగరు కూడగా ఒక ఇష్మాయేలు జన్మిస్తాడు. ఇష్మాయేల్ జన్మించిన తర్వాత 16వ అధ్యాయంలో ఏముంటదంటే అప్పుడు అబ్రహాము వయసు 85 సంవత్సరాలు అని చెప్పేసి ఉంటుంది. 17వ అధ్యాయం స్టార్టింగ్ లో ఏముంటదంటే అబ్రహాము 99 ఏళ్ల వారైనప్పుడు, అంటే మధ్యలో 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు. 13 సంవత్సరాలు అబ్రహాంతో దేవుడు మాట్లాడలేదు. అంటే దేవుడు సైలెంట్ అయిపోయాడు. చాలా సార్లు మన జీవితంలో కూడా మనం అనేక సార్లు అంటే ఇక్కడ 16వ అధ్యాయం వరకు దేవుడు తోడుగా ఉన్నాడు. దాని నుంచి నేనే నేర్చుకున్నానంటే కొన్నిసార్లు మనం అదే చూపించినా గానీ దేవుడు మనం నేర్చుకుంటామని టైం ఇస్తాడు. బట్ ఇక్కడ కొన్నిసార్లు సైలెంట్ అయిపోతాయి మన జీవితంలో కూడా, కుటుంబ జీవితంలో కూడా, కొన్నిసార్లు వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు సైలెంట్ అయిపోవచ్చు. కానీ మళ్ళా దేవుడే స్వయంగా ముందడుగు వేసి తనతో మాట్లాడతాడు. అప్పుడు అబ్రహాం రెడీగా ఉన్న సంగతి దేవుడు ఎరుగాడు కాబట్టి తనతో మాట్లాడి అప్పుడు వాగ్దానం చేస్తాడు. అప్పుడు అబ్రహాం అని పిలుస్తాడు. అప్పుడు 17వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాం అని నీకు పేరు పెట్టబడి అని చెప్పేసి అని అక్కడ చెప్తాడు. అక్కడ తర్వాత కండిషన్ చెప్తాడు. ఆయన ఏ విధంగా తన సంతానం తనకి సంబంధం కలిగి ఉండాలి, సమ్మతి గురించి అక్కడ చెప్పబడతా ఉంటుంది. వీటన్నిటి నేనేం నేర్చుకున్నానంటే ఒక వ్యక్తి విధేయత చూపించినప్పుడు విశ్వాసం ద్వారా కుటుంబం కట్టబడుతుంది. పౌలు భక్తుడు కూడా ఫిలిప్పీ పత్రికలో వాళ్ళ యొక్క ఫిలిప్పీ సంఘం యొక్క విశ్వాసాన్ని బట్టి తన యొక్క ప్రాణాన్ని పానార్థంగా పోసానని చెప్తాడు. అంటే పౌలు గారి ఒక మనిషి యొక్క విశ్వాసం, ఒక సంఘం యొక్క విశ్వాసాన్ని బట్టి తన జీవితాన్ని పానార్థంగా పోసాని చెప్పగలుగుతున్నప్పుడు మనము క్రీస్తు సమస్త మన కుటుంబంలో చేయగలడు. దేవుని చిత్తానుసారం నిర్ణయాలు, లేకపోతే దేవుడు మన గృహం ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. అలా ఉండడానికి మనం ఆసక్తి కలిగి ఉంటే దేవుడు కూడా ఖచ్చితంగా మన జీవితంలో చేయగలడని విషయాలు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. నెక్స్ట్ మన సారా సిస్టర్ గారు షేర్ చేసుకుంటే, ఆ తర్వాత విజేత సిస్టర్, దివ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు తర్వాత. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం ధ్యానాంశం క్రీస్తుని పోలిన గృహము మొదటి భాగం. ఇందులో వివాహం గురించి, అందులో కూడా మనం విశ్వాసంగా ఉండాలి అనే దాని గురించి నేర్చుకుంటున్నాం. వివాహ వ్యవస్థను దేవుడే ఏర్పరిచారు. ఆయన చేసిన మొట్టమొదటి వివాహం ఆదాము అవ్వలది. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదునని అనుకొనెను అని చదువుకున్నాం. పురుషుడు ఒంటరిగా ఉండటం దేవుడు ఇష్టపడలేదు. దేవుడు ఆదామును సృష్టించినట్లుగా అవ్వని సృష్టించలేదు. కావాలంటే ఆయన అలా కూడా చేయగలరు. కానీ ఆయన ఆదాము పక్కటెముకను తీసి స్త్రీని చేసి అతనికి జతపరిచారు. దీనివలన భార్యాభర్తలు ఇరువురు ఒక్కటే, వారు వేరువేరు కాదు అని దేవుడు తెలియచేశారు మనకి అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. 2015 ఏప్రిల్ 8న నేను ప్రభువుని నమ్ముకున్నాను. మా వారిని క్యాన్సర్ వ్యాధి నుంచి కాపాడమని ప్రేయర్ చేసుకుంటున్నా.
ఏప్రిల్ 9న నేను ఇంటికెళ్ళాను చర్చ్‌కి వెళ్ళటం కోసమని. మా వారిని హాస్పిటల్‌లో పెట్టి, మా అమ్మాయి దగ్గర పెట్టి. మా వారు అప్పటికి ప్రభువుని నమ్ముకోలేదు. అంత క్రితం రోజు నైటే నేను ప్రభువుని నమ్ముకున్నా. మా వారికి చెప్పేసాను. ఆ రోజు నేను చర్చ్‌కెళ్ళబోయే ముందు మా మనవడే తీసుకెళ్ళాడు. నేను మా పెద్ద మనవడు లక్కీ తోటి, నాన్న నేను మాత్రమే నమ్ముకున్నాను కదా! తాతయ్యని నమ్ముకోలేదు. దేవుడు మరి తాతయ్యని పూర్తిగా కాపాడాలి కదా! అని నా డౌట్ కొంచెం చెప్పాను. వెంటనే మా మనవడు లక్కీ అన్నాడు నాతోటి, "నువ్వు బాధపడవద్దమ్మమ్మ. దేవుడు ఆదాము పక్కటెముకతో అవ్వన చేశాడు. భార్యాభర్తలిద్దరూ ఒక్కటే. వాళ్ళు వన్ ఫ్లెష్. నువ్వు నమ్ముకున్నావు. దేవుడు తాతయ్యని కాపాడతాడు" అని చెప్పాడు. అవిశ్వాసి అయిన భర్త భార్యని బట్టి పరిశుద్ధపరచబడతాడు. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడుతుంది అని దేవుడు చెప్పాడు. తాతయ్య కూడా దేవుడి దగ్గరకు వస్తాడు. నువ్వు విశ్వాసంగా ఉండు అని నాకు చెప్పాడు. నన్ను చర్చికి కూడా తీసుకెళ్ళాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం చెప్పాడు నాకప్పుడు. ఇలా నాకు ఎన్నో వాక్యాలు చెప్పాడు. అయితే దురదృష్టవశాత్తు ఆ బిడ్డ లక్కీ ఇప్పుడు దేవుడిలో పడిపోయాడు. ప్రార్థనకు దూరమయ్యాడు. నిరాశలో ఉండిపోయాడు దేవునికి దూరమయ్యి. ఈ లైన్‌లో ఇప్పుడు ఉన్న బ్రదర్స్‌ని, సిస్టర్స్‌ని అందరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకొని ఆ లక్కీ తిరిగి దేవునికి దగ్గర అవ్వాలి, దేవుని రక్షణలోకి రావాలని ప్రార్థన చేయమని నేను వేడుకుంటున్నాను మిమ్మల్ని. ఆదాము, అవ్వల జీవితాల్లోకి సాతాను ప్రవేశించాడు. వాళ్ళు పాపంలో పడిపోయారు. కుటుంబ వ్యవస్థ అప్పుడు ఏర్పడింది. లోకంలో పాపం కొనసాగుతానే ఉంది. ఆదాము సంతతిగా మనం పాపంలో పుట్టాము. పాప పంకిలమైన లోకంలో జీవిస్తున్నాము. అయితే ప్రభువు మనం పాపాన్ని జయించాలనే కోరుకుంటున్నారు. ప్రకటన గ్రంథం 2, 3 అధ్యాయాల్లో మనం చదువుకున్నాము. 7 సంఘాల వాళ్ళతో ప్రభువు మాట్లాడినప్పుడు వాళ్ళ పాపం గురించి వాళ్ళకి తెలియపరుస్తారు. తెలియపరిచి చివరిలో అందరితోనూ 7 సంఘాల వాళ్ళతోనూ చెప్తారు. మీరు దీన్ని జయిస్తే గనక మీకు బహుమానం ఇస్తానని చెప్తారు. మన వివాహ జీవితాల్లో కూడా మనం జయించువానిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. భార్యాభర్తలిద్దరూ సమస్య ఏదైనా దేవునికి చెప్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందుకోవాలి. వాళ్ళు విశ్వాసంతో ఉండాలి. అప్పుడే సమాధానం కలిగి ఉంటారు వాళ్ళు. మన దేవుడు మన తండ్రి. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. మనం ఆయన్ని అడగాలి. ఆయన చేస్తారనే విశ్వాసం మనకు ఉండాలి. విశ్వాసం ఉన్నవాళ్ళే ఆయన దగ్గర నుంచి పొందుకుంటారు. మనకి ఈ విశ్వాసం విషయంలో అబ్రహాము మనకి గొప్ప మాదిరిగా ఉన్నాడు. అతని విశ్వాసం గొప్పది. మరి దేవుడు అతనితో చెప్తాడు, "నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడవుతాడు" అని చెప్పి అబ్రహాముని వెలుపలకు తీసుకొచ్చి ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూపించి, "నీ సంతానం అలాగవుతుందని" చెప్తారు. అబ్రహాం వృద్ధుడైపోయినా కూడా దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నమ్మాడు. నమ్మి ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడని రూఢిగా విశ్వసించి, విశ్వాసము వలన బలము పొందాడు అనేది చదువుకున్నాం. అంటే ఆ విశ్వాసం వల్లనే అతనికి ఆ బలం కూడా వచ్చింది. మనం దేవుని వాగ్దానాల పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థించాలి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక్కోసారి నేను దుఃఖపడతా ఉంటాను వాగ్దానం ఉన్నా కానీ. మళ్ళీ నేను పడిపోయినా మళ్ళీ లేచి, "నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు" అని నేను ప్రార్థన చేసుకుంటానే ఉంటాను. నాకు ఇంకా ఆ కొంచెం సేపు కూడా ఆ దుఃఖము, ఆ దిగులు రాకూడదు. నేను ఇంకా స్ట్రాంగ్‌గా అవ్వాలని చెప్పి కూడా నేను దేవుడిని వేడుకుంటున్నాను. ఇక్కడ మనకి ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు చెప్తాడు, "పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. కావున వాళ్ళు ఏక శరీరమై ఉందురు" అని దేవుడు చెప్తాడు. ఇది దేవుని చిత్తం. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. క్రైస్తవులే కాకుండా అన్యుల వివాహం చేసుకున్నా కూడా ఆ వివాహాన్ని దేవుడు అంగీకరిస్తారని చెప్పి నేను ఇప్పుడు తెలుసుకున్నాను. సాతాను వివాహ జీవితాన్ని నాశనం చేయటానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు చేయడు. దేవుడు వాళ్ళని కలిపుంచాలనే చూస్తాడు. భార్యాభర్తలు ఎప్పుడూ కూడా ఇద్దరుగా కాకోకుండా వాళ్ళు ఒక్కళ్ళగా ఏకమై ఉండాలనేదే ప్రభువు కోరిక. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. క్రైస్ట్ లైక్ హోమ్ అంటే దేవుడు ఆధారంగా ఇల్లు కట్టుకోవడం, ఇది నాకు ఒక చాలా బ్లెస్సింగ్ గా ఉంది. ఈ
అధ్యయనం. క్రిస్టియన్ మ్యారేజ్‌లో కూడా ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను నేర్చుకున్నాను. అయితే ఒక వాక్యం ఉంటది కదా! విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని. ఒక్కొక్కసారి మనకి మన ఓన్ అండర్‌స్టాండింగ్ మీద మనం డిపెండ్ అయినప్పుడు పరిస్థితులు చాలా హోప్‌లెస్‌గా అనిపిస్తాయి. మొన్న మనం సండే కూడా విన్నట్టు ఇర్రిపేరబుల్ డ్యామేజెస్ లాగా అనిపిస్తాయి. కానీ దేవుడికి అసాధ్యమైనదేమీ లేదు అని మనం నమ్మినప్పుడు ఆహ్, దేవుడిని మనం మహింప పరుస్తాము. ఆహ్, ఎప్పుడూ కూడా ఎప్పుడు మనం ఒక హ్యూజ్ డెవిల్ మీద వీక్ టైనీ జీసస్ మీద అలా ఉండకూడదు మన ఆలోచన అని చెప్పి బ్రదర్ ఈరోజు ఈ అధ్యయనంలో చెప్పింది చాలా ఎంకరేజింగ్‌గా అనిపించింది. ఆహ్, ఈ ఈ కాంటెక్స్ట్ లోనే ఒక సేయింగ్ ఉంటది. మై ప్రాబ్లమ్ ఈస్ బిగ్ బట్ మై గాడ్ ఈస్ ఈవెన్ బిగ్గర్ అని. అది గుర్తొచ్చి చాలా ఎంకరేజింగ్‌గా అనిపించింది. ఈ రోజు మార్నింగ్ సిస్టర్ పెట్టే డివోషన్స్‌లో కూడా ఆహ్, హస్బాండ్ అండ్ వైఫ్ గురించే ఉంది. ఎప్పుడైతే హస్బాండ్ అండ్ వైఫ్ మధ్యలో ఆహ్, ఆహ్, సేటన్‌కి మనం ప్లేస్ ఇస్తామో, అప్పుడు పిల్లలు పాడైపోతారు అని అందులో రాసుంది. ఇంతకుముందు ఇనీషియల్ డేస్‌లో మా మ్యారేజ్ ఇనీషియల్ డేస్‌లో నాకేమనిపించేదంటే, ఏదన్నా ఒక సిట్యుయేషన్‌లో నాది తప్పు లేదు అని ప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్‌గా అనిపించేది. నా తప్పు లేదు కదా! అది నేను తెలియాలి కదా! అందరికి నా తప్పు లేదని, అని చాలా ఇంపార్టెంట్‌గా అనిపించేదది. కానీ ఎప్పుడైతే అలా నేను చేయడం ద్వారా సేటన్‌కి ప్లేస్ ఇస్తున్నాను, గాడ్స్ పీస్ పోతుంది అని గమనించుకున్నానో, దేవుడు నాతో మాట్లాడారు. అప్పటినుంచి మాక్సిమం సిట్యుయేషన్స్‌లో కామ్‌గా ఉండడానికే ట్రై చేస్తున్నాను. నా సెల్ఫ్ విల్‌ని డినై చేయడానికి ట్రై చేస్తున్నాను. సో హ్మ్. మనము ఒకవేళ బ్రదర్ చెప్పినట్టు వేరే వాళ్ళ ముందు మన మ్యారేజ్ గురించి మన పాడైపోయిన బట్టల గురించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడక్కర్లేదు కానీ, దేవుడి దగ్గర మనం హానెస్ట్‌గా ఉండొచ్చు అని చెప్పారు కదా! హ్మ్. వేరే వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు ఏమవుతదంటే, దురాశ గర్భము ధరించి పాపమును కనును అని జేమ్స్ 1:15లో యాకోబు 1:15లో ఆ వాక్యం గుర్తు చేశారు ఈరోజు నాకు. ఎప్పుడైతే నా ఆశ నా అంటే నా నా మిస్టేక్ లేదు. ఇది జరిగింది అని నేను చెప్పాలనుకున్నది అది దురాశే అవుతది. ఎందుకంటే అది నా ఇంటిని నేనే కూల్చుకుంటున్నట్టు. సో, అది పాపాన్ని కంటుంది అని దేవుడు నాకు గుర్తు చేశారు. ఆహ్, ఈరోజు ఆడమ్ అండ్ ఈవ్‌కి మ్యారేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్స్‌లోనే సేటన్ ఒస్తాడు అని చెప్పినప్పుడు, అంతకుముందు మా మ్యారేజ్ గురించి జనరల్‌గా ప్రేయర్ చేసుకునేదాన్ని కానీ, ఈరోజు బ్రదర్ ఇది చెప్పిన తర్వాత 1 పీటర్ 5:8 ఆ వర్స్ ద్వారా దేవుడు మాట్లాడారు. "నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుతూ తిరుగుతున్నాడు." సో, ఇక్కడే ఉంటాడు సేటను. నేనెప్పుడు ప్లేస్ ఇస్తానా అని చూస్తా ఉంటాడు. సో, నేను సేటన్‌కి ప్లేస్ ఇవ్వకుండా ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. అని నేను నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా నా అంతట నేను చేయలేను. హోలీ స్పిరిట్ హెల్పర్‌ని మనకిచ్చారు అని కూడా బ్రదర్ గుర్తు చేశారు. అయితే ఇక్కడ బ్రదర్ ఈ అధ్యయనంలో మాట్లాడుతా జీసస్ మిరకిల్స్ చేశారు. ఆ మిరకిల్స్ గురించి చెప్పారు కదా! కనాను వివాహంలో ఆహ్, వైన్‌కి కొదువ లేదు. అలా మనం చదివినప్పుడు చాలా బోరింగ్‌గా ఉంటది అని. ఆహ్, అలాగే నా లైఫ్ కూడా పీజీ ఎగ్జామ్, నా మ్యారేజ్, బాబు పుట్టడం, చైతన్య దేవుడిని తెలుసుకోవడం అన్నీ కూడా జీసస్ చేసిన మిరకిల్సే. ఇప్పుడు ఆలోచిస్తే బ్రదర్ చెప్పిన దీని తర్వాత నా లైఫ్ బోరింగ్‌గా లేకుండా జీసస్ నా లైఫ్ ద్వారా మహింపరచబడుతున్నారని నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే బాబు చెవి గురించి కూడా నేను చాలా సార్లు ప్రేయర్ చేసుకున్నాను. ఇది నా పాపమా? మా పితరుల పాపమా? అని ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు దేవుడు ఒక గ్రుడ్డివాడిని హీల్ చేసిన ఆ స్టోరీ ద్వారా చాలా సార్లు నాతో మాట్లాడుతా వచ్చారు. ఇది నీ పాపం కాదు, నీ పితరుల పాపం కాదు. ఇది నా మహిమ కోసం నేను చేశాను అని. సో, అది మాట్లాడినప్పుడు చాలా హ్మ్, చాలా ఎంకరేజ్ అయ్యాను నేను. ఆహ్ అయితే ఆహ్,
బానల్లో నీళ్లు నింపడం కష్టమే. కానీ మనం కష్టపడకపోతే మన మ్యారేజ్ డెస్ట్రాయ్ అయిపోతది అని అదొకటి హ్మ్. నన్ను ఆహ్, ఆహ్, దేవుడు హెచ్చరించారు. తర్వాత ఇంకొకళ్ళ లైఫ్ బాగుంది, నా లైఫ్ బాలేదు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎవరి ప్రైవేట్ లైఫ్‌లో ఏమవుతుందో మనకి తెలీదు. కానీ మన దేవుడిని మీద మనం కంప్లీట్‌గా నమ్మకం ఉంచినప్పుడు దేవుడే మనకి హెల్ప్ చేస్తారు. ఈ అధ్యయనంలో బ్రదర్ ఇంకొక విషయం ఏం చెప్పారంటే, ఆహ్, ఒక నకిలీ పరిచర్య, ఒక నకిలీ విశ్వాసం గురించి చెప్పారు. ఇమాజిన్ చేసుకోవడం, విజువలైజ్ చేసుకోవడం వీటిలి గురించి చెప్పారు. అయితే ఇది వింటా ఉన్నప్పుడు నాకు నా లైఫ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవాలనిపించింది. దీని గురించి నేను సిగ్గుపడట్లేదు. అయితే ఆహ్, నాకు బాబు పుట్టడం కొంచెం లేట్ అయినప్పుడు ఒక సిస్టరు ఒకళ్ళ దగ్గరికెళ్లి ప్రేయర్ చేయించుకోండి. వాళ్ళకి హీలింగ్ ఆహ్, అది ఉంది. హీలింగ్ గిఫ్ట్ ఉంది అని ప్రేయర్ చేయించుకోమని నన్ను బాగా ఫోర్స్ చేశారు. నాకసలు ఇష్టం లేదు వెళ్ళటం. కానీ చాలా ఫోర్స్ చేస్తే వెళ్ళాను. వెళ్తే ప్రేయర్ చేశాక అంటారు, ఆహ్, "ఇప్పుడు మీరు ఇంటికెళ్ళిన తర్వాత ఒక పిల్లో పెట్టుకొని మిమ్మల్ని మీరు ప్రెగ్నెంట్‌గా ఉన్నామని ఊహించుకొని, ఒక ఫోటో తీసుకొని దాని ద్వారా మీకు ఫెయిత్ బిల్డ్ అవుతది" అని చెప్పారు. ఆహ్, అసల ఇప్పుడు తలుచుకుంటుంటే చాలా సిగ్గనిపిస్తుంది. అయితే ఎలా ఉంటుందంటే మనకొచ్చే పరిస్థితులు నాకేమో ప్రెగ్నెన్సీ, కొంతమందికి ఫైనాన్సెస్ అవ్వచ్చు, కొంతమందికి ఇంకేదైనా విషయం అవ్వచ్చు. ఇలాగా ఒకలాంటి డిస్కరేజ్‌మెంట్‌లోకెళ్ళిపోయినప్పుడు మనం ఎవరితో సరౌండ్ అయ్యి ఉంటున్నాము, ఎవరి మాటలు ఎక్కువ వింటున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే హ్మ్. ఆహ్, నాకైతే నేను జాక్ బ్రదర్ మెసేజెస్ అప్పటికే ఎక్కువ వినడం ద్వారా నేనంత ఆ ట్రాప్‌లో పడిపోలేదు. కానీ హ్మ్. స్ట్రాంగ్‌గా లేని వాళ్ళు ఈ హెల్త్, వెల్త్ గాస్పెల్‌లో పడిపోతారని నాకర్థమైంది. నా లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చిందనమాట. సో, హ్మ్. అలాంటి వాటిలకి పడిపోకూడదు అని చెప్పాలి అని అనిపిచ్చింది. అయితే వాగ్దానాలు మనకెలా వస్తాయి అంటే వాక్యం ఎక్కువ చదవడం ద్వారా. యానీ సిస్టర్ ఎగ్జాంపుల్ చెప్పారిక్కడ. నెక్స్ట్ డే మార్నింగ్‌కి నడవగలదు అనే విశ్వాసం నాకుంది. అప్పటికప్పుడు నడిచే విశ్వాసం నాకు లేదు అని చెప్పారు. అయితే వాగ్దానాలు ఎలా ఎంతవరకు నెరవేరుతాయి అంటే మన విశ్వాస పరిమాణాన్ని బట్టి అని అక్కడ నేర్చుకున్నాను నేను. హ్మ్. ఒకవేళ వాగ్దానం పొందుకుని అది అది నెరవేరడానికి లేట్ అవుతుంది అంటే కూడా మనం నిరుత్సాహపడకూడదు. ఈ కాంటెక్స్ట్‌లో గాడ్ నాకు హీబ్రూస్ 10:23 ద్వారా వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక మనకు నిరీక్షణ కలిగి ఉండాలి అని గుర్తు చేశారు. అలాగే ఒకళ్ళ మీద ఒకళ్ళు నింద మోపుకుంటా ఉంటాము మ్యారేజ్‌లో లేకపోతే హస్బాండ్ అండ్ వైఫ్ ఇన్‌లాస్ మీద అలాగా. కానీ ఎఫిషియన్స్ 6:12లో దేవుడు ఏం చెప్తున్నారంటే, మనం పోరాడేది మనుషులతో కాదు గానీ, దురాత్మ సమూహాలతో అని. సో, సేటన్ స్కీమ్స్‌ని అర్థం చేసుకునే వివేచన ఆత్మని మనకిమ్మని దేవుడిని అడగొచ్చు మనము. అప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అయితే జీసస్ క్యాన్ డెస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్ ఇన్ మై మ్యారీడ్ లైఫ్ అని బ్రదర్ చెప్పింది చాలా ఎంకరేజింగ్‌గా అనిపిచ్చింది. అయితే మా పెళ్ళైన కొత్తలో మాకెదురైన ప్రాబ్లమ్స్‌ని బట్టి మా ఇన్‌లాస్ కూడా సైకాలజిస్ట్‌ల దగ్గరికెళ్ళమని అలాగా సజెస్ట్ చేశారు. కానీ అది జరగలేదు. కానీ సైకాలజిస్ట్‌లు ఏవి కూడా హ్మ్. ఒక మ్యారేజ్‌ని బాగు చేయలేవు. దేవుడొక్కళ్ళే దాన్ని బాగు చేయగలరు. ఆహ్ తర్వాత ఆహ్, మా పెళ్ళైనది నేను హిందూ మ్యారేజ్ చేసుకున్నానప్పుడు ఇంత దేవుడి వాక్యం మీద లైట్ లేక. అయితే తర్వాత గొడవలొచ్చినప్పుడు నాది హిందూ మ్యారేజే కదా! ఇది చెల్లదులే. గాడ్‌కి ఇష్టం లేని మ్యారేజ్ కదా! అనుకున్నాను. కానీ నేను దేవుడినెప్పుడూ థాంక్ చేస్తాను. అప్పుడే జాక్ బ్రదర్ మెసేజెస్ వినడం స్టార్ట్ చేశాను. గాడ్‌లీ సిస్టర్స్ నన్ను చాలా గైడ్ చేశారు. ఏమనంటే మ్యారేజ్ ఏదైనా మ్యారేజే అని. సో, నా ఇల్లు కట్టుకోవడానికి దేవుడప్పుడు కృప చూపిచ్చారు. యూత్ ఎవరైనా ఈ మెసేజెస్ వింటుంటే మాత్రం నేను ఏ పెళ్లైనా చేసుకోవచ్చు అని మాత్రం అనుకోవద్దు. హ్మ్. అది ఆహ్,
అవిను మ్యారేజ్‌లో సారీ, ప్లీజ్, ఫర్‌గివ్ మీ అనేవి నోటి దగ్గర, నాలుక దగ్గర ఉండాలి అని చెప్పి బ్రదర్ ఎప్పుడు చెప్తా ఉండేది గుర్తొచ్చింది. వీటిల ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. ఎంకరేజ్ చేశారు. నన్ను కొన్ని విషయాల్లో వార్న్ చేశారు. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. జాన్ 16:24. యోహాను సువార్త 16:24. ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. You haven't done this before. Ask using my name and you will receive and you will have abundant joy. నేను నా లైఫ్లో మ్యారేజ్ అయ్యాక ఒక చిన్న టెస్టిమనీ చెప్తాం అనుకుంటున్నా. అయితే నేను మ్యారేజ్ అయ్యాక గాడ్స్ విల్ ప్రకారం చేసుకున్న తర్వాత మేము బ్యాక్ స్లైడ్ అయ్యాము. ఫెలోషిప్ లేక అలా ఫెలోషిప్ లేక చర్చ్ ఫెలోషిప్ లేక అసలు ఎలా కట్టుకోవాలో ఫ్యామిలీ అవన్నీ నాకు తెలిసేవి కాదు. ఎవరైనా ఏదైనా చెప్పినా సమ్ టైమ్స్ కరెక్ట్ గాడ్లీ వేలో చేసేదాన్ని, కొన్ని టైమ్స్ ఇదే కరెక్ట్ అని నాకు తెలిసేది కాదు. సో మేము జంక్షన్ వెళ్ళాము. అయితే అక్కడ అచ్యుత్ అయితే మా హస్బెండ్ అయితే ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. అప్పుడు చర్చ్కి మేము ఫెలోషిప్, నేను ఒక చర్చ్, అచ్యుత్ బ్రదర్ ఒక చర్చ్ అని చెప్తా ఉండేవాళ్ళు. ఆ ఫైటింగ్లో నాకు తెలిసేది కాదు. నేను ఇంకా సస్పిషియస్గా అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనే హార్ట్తో ఉండేదాన్ని. ఎప్పుడైతే నా హార్ట్ ఇంకా పీస్ పోతా ఉంది, ఇది కాదు కదా ఒక మ్యారేజ్ పర్పస్ అని నాకు హార్ట్లో తెలుస్తున్నా, ఆ పీస్ నాకు రావట్లేదు. మామూలుగా కలిసున్నా మాట్లాడినా ఆ పీస్ రావట్లేదు. కానీ నిజంగానే ఎప్పుడైతే నేను నేను నా స్ట్రెంగ్త్తో నేను ఏంటి కరెక్ట్ చేస్తున్నాడా లేదా అని సస్పిషియస్గా నేను సెర్చ్ చేయటం కంటే గాడ్ వైపు వెళ్ళి నేను గాడ్ని అడిగినప్పుడు నిజంగానే నా హార్ట్ మారుస్తా వచ్చారు. అప్పుడు నేనే బ్లేమ్ 90% కూడా వేరే వాళ్ళకి రాంగ్ ఉన్నా నేను బ్లేమ్ తీసుకోవడానికి అప్పుడు గాడ్ నా హార్ట్ మారుస్తా ఉన్నారు. సో నేను కామ్గా ఉండటానికి గాడ్ మారుస్తా ఉన్నారనమాట. కామ్గా ఉండటమే కాదు, హార్ట్లో కూడా విత్ లవ్తో అన్ని థింగ్స్ చేయటానికి. సో ఆ టైంలో నాకు అర్థమైంది ఏంటి అంటే, నేను ఆనెస్ట్గా గాడ్ దగ్గరికి వెళ్ళి నేను బ్లేమ్ తీసుకోవాలి, నేను ఎక్నాలెడ్జ్ చేయాలి నేను ఫెయిల్యూర్ అని చెప్పి. నాకు నా ఫ్యామిలీ కట్టుకోవడం రాదు, గాడ్ నాకు హెల్ప్ చేయండి అని ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఏడవాలి. ఏడ్చినప్పుడు నిజంగానే నా హార్ట్లో గాడ్ కార్యం చేశారు. కార్యం అంటే నేను కామ్గా ఉండటానికి కార్యం చేశారు. నేను గొడవ పడకుండా నా హార్ట్లో కామ్గా ఉండటానికి, కామ్గా ఉండటమే కాదు విత్ లవ్తో నేను సర్వ్ చేయడానికి, హెల్ప్ చేయడానికి ఆ టైంలో. సో నిజంగానే ఆ టైంలో గాడ్ అట్లా హెల్ప్ చేస్తున్నప్పుడు గాడ్ని తెలుసుకోగలిగారు. మళ్ళీ గాడ్ మళ్ళీ రివైవ్ చేశారు అచ్యుత్ బ్రదర్ని. సో నేను నిజంగానే క్లెయిమ్ చేయొచ్చు గాడ్ని. గాడ్ ప్రామిస్ చేశారు వైఫ్ అండ్ హస్బెండ్ వన్గా ఉండాలి. పర్పస్ ఫైటింగ్ కాదు, లేకపోతే నార్మల్గా ఊరికే లివ్ చేస్తున్నాము అనే కాదు, కానీ ఫెలోషిప్లో వన్నెస్లో గాడ్ని మహిమపరచాలి, వాళ్ళ ఫ్యామిలీని కట్టుకోవాలి అనే పర్పస్తో గాడ్ మ్యారేజ్ని అరేంజ్ చేశారు. ఆ పర్పస్ ఈవిల్ ఎప్పుడు కూడా సెకండ్ ఉంటుంది మ్యారేజ్ అయినా, కానీ షేరింగ్లో కూడా చెప్పారు. సో డార్క్ అండ్ ఎంత డార్కెస్ట్ ఎర్త్నన్నా గాడ్ బ్యూటిఫుల్గా చేయగలరు అనేది ఆ ప్రామిస్ మనం క్లెయిమ్ చేయొచ్చు. ఎంత డిస్ట్రాయ్ అయినా కూడా గాడ్ ఇంకా బ్యూటిఫుల్గా చేస్తారని. ఇంకోటి, ఏదన్నా పర్సన్ మనకి ఆపోజిట్గా ఉన్నా, లేకపోతే హస్బెండ్ కానీ లేకపోతే ఎవరన్నా కూడా ఆపోజిట్గా ఉంటే హస్బెండ్ వాళ్ళ మీద ఫైట్ చేయడానికి చూస్తూ ఉంటాం మనం. కానీ అలా కాదు. నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ఈవిల్ ఇన్స్ట్రుమెంట్స్గా వాళ్ళు వాడబడుతున్నారు, ఎవరైనా బయట నుంచి వచ్చినా కూడా, లేకపోతే రిలేషన్స్లో వాళ్ళు కూడా. సో మనం ఈవిల్ని నిజంగానే మన మనసాక్షి క్లియర్గా ఉన్నప్పుడు ఈవిల్ని మనం బైండ్ చేయొచ్చు. గాడ్ ఆయన నేమ్లో అంత పవర్ ఉంది అని చెప్పి
నేను నేర్చుకున్నాను. వి నీడ్ మనం బిలీవ్ చేయాలి. జీసస్ నిజంగానే ఈవిల్ వర్క్స్ అన్ని డిస్ట్రాయ్ చేయగలుగుతారు మన లైఫ్‌లో అని చెప్పి. ఇంకొకటి ఏంటి అంటే ప్రతి రోజు కూడా రికన్సైల్ అవ్వటం కూడా నేను నేర్చుకున్నాను. ఫర్గివ్‌నెస్ అడగటం, ఎలా తప్పున్నా కూడా ఆ ప్లేస్‌లో నిజంగానే ఈవిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవిల్ వచ్చి ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో, వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కూడా రికన్సైల్ అయ్యి వన్‌లో ఉండాలి అని చెప్పి, ఎవరిది తప్పున్నా పర్లేదు కానీ వన్నెస్‌లో ఉండాలి అనే గోల్‌తో ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్స్ అని నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను ఒక 1 మినిట్లో ఒక మాట చెప్పి క్లోజ్ చేయాలనుకున్నాను. మనము చాలా ఇయర్స్ నుంచి చాలా మంది, నాకు తెలిసినంత వరకు మన విజయవాడ సిఎఫ్సిలో ఉన్నంత వరకు అందరూ చాలా మంది చాలా ఇయర్స్ నుంచి సిఎఫ్సి జాక్పోన్ అంకుల్ టీచింగ్స్ వింటున్న వాళ్ళే. మనందరికీ తెలుసు మన విశ్వాసం అనేది కేవలం దేవుని వాక్యం ద్వారానే వస్తది. ఏ విజువలైజేషన్ ద్వారానో, లేదు ఊహించుకోవడాల ద్వారానో, లేదు మన మీద ఊహించుకొని ప్రార్థన చేయడం ద్వారా రాదు అని కూడా అందరికీ తెలుసు. మనం ఒక విశ్వాసం అనేది ఏంటంటే దేవుని వాక్యం ద్వారానే, ఆయన మాట ద్వారానే విశ్వాసం కలిగి ఉంటాం. కానీ మనందరికీ తెలుసు మన విశ్వాసంతో మాత్రమే మన కుటుంబాలు కట్టుకోగలము. మన కుటుంబాలు దేవుని చిత్తానుసారంగా ఉంటాయి అని కూడా తెలుసు. మనందరం కలిగి ఉన్నాం. కానీ మనం ఆలోచించామా? అవును కదా గాడ్, మా మా కుటుంబాలు నిజంగానే విశ్వాసంతో నువ్వు కట్టగలవు. ఆ యొక్క మమ్మల్ని అందరిని ఒక హెవెన్లీ ఫ్యామిలీస్‌గా నువ్వు చేయాలనుకుంటున్నాం. ఈ లోకంలో సాక్షిగా ఉంచాలనుకుంటున్నాం మా కుటుంబాలు అని చెప్పి తెలిసినప్పటికీ మన కుటుంబాలు ఆ హెవెన్లీ కాలింగ్‌లోకి ఎందుకు ఉండలేకపోతున్నాయి? ఎప్పుడైనా నేనైతే సీరియస్‌గా ఆలోచించాను. గాడ్, నేను దివ్య మ్యారేజ్ చేసుకుంది ఏంటంటే నీ చిత్తానుసారంగానే. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే 1 కాదు, 2 కాదు, వి ఆల్‌మోస్ట్ టుక్ 4, 5 కన్ఫర్మేషన్స్, ఇంకా ఎక్స్‌టర్నల్ సైన్స్ పెట్టుకున్నాను. నేను చాలా తీసుకున్నాను. చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఐ వాంట్ టు బిల్డ్ ఎ హెవెన్లీ ఫ్యామిలీ అని చెప్పి. ఈ లోకంలో నాకు హెవెన్లీ కుటుంబం కావాలి అని పెట్టుకున్నాను. సైన్స్ తీసుకున్నాను. కానీ అన్నీ పర్ఫెక్ట్‌గా తీసుకొని అన్నీ క్లియర్‌గా ఉన్న తర్వాత నా కుటుంబం ఎందుకు హెవెన్లీ కుటుంబంగా లేదు అని నేను ఆలోచించినప్పుడు, నేను నిజంగా ఎలాగైతే దివ్య ఇందాక సాక్ష్యం చెప్పిందో, అదే టైంలో ఐ వాస్ ఆల్సో కంప్లీట్‌లీ బ్రేకెన్ డౌన్. ఏంటిది? ఎందుకు దివ్య నన్ను సస్పీషియస్‌గా చూస్తుంది? నా దగ్గర ఏమీ లేదు. నథింగ్ దేర్ ఈస్ సస్పిషన్. నాకు కొంతమంది ఇక్కడ తెలిసినోళ్ళు కొంతమంది, నేను డాక్టర్ అని చెప్పి నాతో కొంచెం క్లోజ్‌గా ఉంటున్నారు తప్ప దేర్ ఈస్ నథింగ్ ఇన్ థిస్ అనుకున్నాను. కానీ ఏంటంటే వై దేర్ ఈస్ సస్పిషన్? ఎందుకు తను నన్ను నమ్మట్లేదు? ఎందుకు నా స్పిరిచువాలిటీని ఇంత క్వెషన్ చేస్తుందని చెప్పి నేనున్నప్పుడు, గాడ్ టోల్డ్ మీ దట్ నువ్వు ఫెయిత్ ఉంది. నీకు విశ్వాసం ఉంది. కానీ నీలో ఉన్న ల్యాక్ ఏంటంటే హానెస్టీ అన్నారు. నీలో హానెస్టీ లేదు అన్నారు. ఓకే. నాలో హానెస్టీ లేదా అని చెప్పి ఐ వాస్ హానెస్ట్. నేను గాడ్‌కెళ్ళి హానెస్టీగా ప్రేయర్ చేస్తున్నాను. కానీ గాడ్ నాకు చెప్పారు ఏంటంటే కొన్ని రోజులు, కొన్ని నెలలు కూడా చెప్పాలి. కొన్ని మంత్స్ నేను ప్రేయర్ చేశాను హానెస్టీగా. కానీ నా హానెస్టీ ఎంత వరస్ట్ హానెస్టీయో మీకు చూపించాలనుకుంటున్నాను నా గురించి నేనే. ఇక్కడ చూస్తే గనక నేను బైబిల్‌లోంచి చూపిస్తాను. ఎందుకంటే నాకు గాడ్ బైబిల్‌లోంచే మాట్లాడారు కాబట్టి. ఇప్పుడు ఆదికాండము 3వ అధ్యాయము మనందరికీ తెలుసు గాడ్ చేసిన మ్యారేజ్ ఇది అని. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాము. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం చూస్తే, అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనుక భయపడి దాక్కొంటిననెను. అక్కడి దాకా. అంటే గాడ్ వచ్చి అడుగుతున్నారు, ఎక్కడున్నావు నువ్వు అంటే, నేను ఇలా దిగంబరిగా ఉన్నానని ఆదాం చెప్తున్నాడు. తర్వాత ఆదాం చెప్పేది చూడండి, అందుకాయన, నువ్వు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? నువ్వు తినకూడదనిన నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే. క్లియర్‌గా చూడండి. అక్కడ ఆదాము హానెస్టీగానే ఉన్నాడు. ఎక్కడ ఆదాము మాటలో అబద్ధం లేదు, లై లేదు. చూడండి, నాతో నుండుటకు నువ్వు నాకిచ్చిన ఈ స్త్రీ. నిజంగానే ఆదాముకి అవ్వను ఎవరిచ్చారు? గాడే ఇచ్చారు. హానెస్ట్‌గా చెప్తున్నాడు అక్కడ. అలాగే చూడండి, ఆ వృక్ష ఫలములు కొని నాకియ్యగా నేను తింటిననెను. నిజంగానే ఆ వృక్ష ఫలం ఆదాం కోసుకొని తీసుకోలేదు. కానీ ఆదాం ఏం చేశాడు? నిజంగానే అవ్వే ఇచ్చింది ఆ ఫలము. అది తీసుకొని ఆయన తిన్నాడు. ఈస్ దట్ ప్యూర్ హానెస్టీ? అక్కడ చూడొచ్చు ఆదాం వాస్ హానెస్ట్. అలాగే కాదు, అవ్వ కూడా చూడండి. తర్వాత అప్పుడు దేవుడు యెహోవాతో, స్త్రీ నువ్వు చేసినది ఏమిటి అని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. అవ్వ కూడా హానెస్ట్ గా ఉంది అక్కడ. అవ్వ ఏం అబద్ధం ఆడలేదే. అవ్వ క్లియర్ హానెస్ట్ గా ఉంది. ఏం చెప్తుందంటే, నన్ను మోసం చేసింది, నేను తిన్నాను. అది అబద్ధం కాదు. షీ ఈజ్ హానెస్ట్.
కానీ అక్కడ చూడాలి, బోత్ ఆర్ హానెస్ట్ పీపుల్. ఆదాము హానెస్ట్ గానే, అవ్వ హానెస్ట్ గానే. కానీ వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ ఈస్ దేర్ ఇన్ దేర్ హానెస్టీ? ఏ స్పిరిట్ తో వాళ్ళు హానెస్ట్ గా ఉన్నారు చూడాలి. దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఎక్యుజేషన్. వేరే వాళ్ళని నింద మోపే స్పిరిట్ ఇది. నా గాడ్ నాతో ఫస్ట్ థింగ్, నా లైఫ్, నా ఫ్యామిలీని కరెక్ట్ చేయాలంటే గాడ్ నాకు చెప్పింది, ఈవెన్ దో నువ్వు నా దగ్గరికి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు, నీ వైఫ్ లో ఉన్న ఫాల్ట్స్ అన్నీ చెప్తున్నావు. ఎస్, ఆ వైఫ్ లో ఉన్న ఫాల్ట్స్ అన్ని కరెక్ట్ అవ్వచ్చు, కానీ యు ఆర్ డూయింగ్ దిస్ ఇన్ ఎ స్పిరిట్ ఆఫ్ అక్యుజేషన్. అంటే ఏంటంటే నింద మోపే అక్యుజేషన్ లో ఉన్నావు. నీ ఫ్యామిలీ ఎప్పటికీ కట్టబడదు. ఈ రోజు మనం చూడాలి గాడ్ మనం, ఎందుకంటే నేను ఇది పరిశీలించుకున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. నేను ఎప్పుడైనా సరే కళ్ళు మూసుకొని గాడ్ కి ప్రేయర్ చేసేటప్పుడు నా ప్రేయర్ లో ఎంత మంది గురించి అక్యుజేషన్స్ చేస్తున్నాను నేను. ఈవెన్ దో దేర్ ఆర్ ఆల్ ట్రూ థింగ్స్, అన్ని ట్రూ అవ్వచ్చు, వాళ్ళందరూ చేసే అన్ని ట్రూ అవ్వచ్చు, కానీ నీకున్న స్పిరిట్ ఏంటి? మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం, ప్రేయర్ చేస్తాం, గాడ్ థ్యాంక్ యూ గాడ్, నువ్వు ఈ రోజు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తాను. నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేసేది ఏంటంటే, గాడ్ నా వైఫ్ ఇలా లేదు, నా మమ్మీ ఇలా లేదు, నా ఆఫీస్ లో ఇలా లేరు, నా ఆఫీస్ లో అందరూ. దిస్ ఈస్ ద ప్రేయర్. ఎలాగంటే మీరు లూక్ 18 చాప్టర్ చూస్తే గనుక ఇది ఖచ్చితంగా పరిసేడు ప్రార్థనే. ఇలాగ గనక నీ ప్రార్థన ఉంటే ఎప్పటికీ నీ ప్రార్థన రూఫ్ టాప్ కూడా దాటదు. గాడ్ నాకు ఇచ్చిన స్ట్రిక్టెస్ట్ వార్నింగ్ ఇది. స్పిరిట్ ఆఫ్ యాక్సెస్. ఇది ఎవరి ఆత్మ అంటే లూసిఫర్ ఆత్మ. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ అధ్యాయం ఏం చేస్తాడంటే నిత్యము వెళ్ళి నింద మోపడమే, సహోదరుల మీద, ఆయన శిష్యుల మీద నింద మోపడమే. అవన్నీ ట్రూసే. సాతాను ఏది కూడా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి అబద్ధం చెప్పే ఛాన్సే లేదు. బట్ ద స్పిరిట్ ఆఫ్ అక్యుజేషన్, మన ఎవ్వరి కుటుంబంలో మన పిల్లలు దేవుని చిత్తానుసారంగా నడవాలి అంటే గనక మనకు ఎటువంటి స్పిరిట్ ఉండకూడదు. ఆదాం ఏం చేయాలంటే, ఈవెన్ దో అవును స్త్రీయే నాకు ఆ పండిచ్చింది, స్త్రీయే నన్ను తినమంది, అయినా సరే ఆదాం ఏం చెప్పుండాలంటే, అయ్యా నా అథారిటీని నేను ఎక్సర్సైజ్ చేయకుండా, నిన్ను కన్సల్ట్ చేయకుండా నేను తిన్నాను, అది నా పొరపాటు అని చెప్పాలి. ఈరోజు మనం కూడా ప్రార్థనకెళ్ళి, అవును ప్రభువా నేనే తప్పు చేశాను, నా కుటుంబాన్ని కట్టుకోకుండా నేను నింద నా భార్య మీద మోపుతున్నాను. వెన్ ఐ ప్రేడ్ లైక్ దట్, రియల్లీ మై ఫ్యామిలీ లైఫ్ గాడ్ చేంజ్డ్ ఇట్. ఈ రోజుకి అదే ఆలోచిస్తే, ఈ రోజైనా నా పిల్లలు గనక రెబెలియస్ స్పిరిట్ వాళ్ళలో వస్తున్నా, లేదు అంటే గనక మా ఫ్యామిలీలో మధ్యలో చిన్న డిస్టర్బెన్స్, సంథింగ్ విచ్ ఇస్ పీస్‌లో లేకుండా ఉన్న ఒక్క చిన్న విషయం వచ్చినా సరే, నా ప్రేయర్ లైఫ్ ఎలా ఉంది? ఫస్ట్ ఐ విల్ గో అండ్ సీ మై ప్రేయర్ లైఫ్ ఓన్లీ. నా ఎనకాల నా ప్రేయర్ వర్డ్స్ ఏమై ఉన్నాయి? ఎవరి మీదైనా నేను అక్యుజేషన్ స్పిరిట్ కలిగి ఉన్నానా? ఎవరి మీదైనా నింద మోపుతూ నేను చేస్తున్నాను? ఐ డెఫినైట్‌లీ నో వెనెవర్ దేర్ ఈస్ అక్యుజేషన్ స్పిరిట్, ఆ ఫ్యామిలీలో ఖచ్చితంగా ఈవిల్ ఉంది అని చెప్పి. ప్లీజ్ మనం ఫస్ట్ ఏంటంటే నిందను భరించే వాళ్ళంగానే ఉండాలి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, ఆయన వెలుపటకెళ్ళి నిందను మన కొరకు భరించాడు. ఆయన నింద, ఆయన మీద ఒక్క మార్క్ కూడా లేదు నింద పడటానికి. కానీ ఆయన నిందంతా, మన గురించి ఆయన నిందంతా భరించాడు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడినంటూ, నువ్వు ఎగ్జాక్ట్ గాడ్, నువ్వు ఎలా నడిచావో నేను అలాగే నడుస్తాను. నువ్వు ఏ త్రోవలో ఎళ్ళావో నేను అదే త్రోవలో ఎళ్తాను. నీ శిష్యుడిని నేను అని చెప్తున్నాం మనం. కానీ ఈరోజు మన ఫ్యామిలీ కట్టుకోవడానికి ఒక్క నిందను మోసుకోవడానికి కూడా ఇష్టపడం. ఇఫ్ యూ ఆర్ నాట్ టేకింగ్ ద బ్లేమ్, అవర్ ఫ్యామిలీ లైఫ్ విల్ నాట్ బి బిల్ట్. నీకెంత విశ్వాసమైనా ఉండనియండి, కొండని కదిలించే విశ్వాసం నీకున్నా సరే, నీకు గనక నిందను భరించి నా కుటుంబాన్ని నా ద్వారానే ప్రభా ఇది అయ్యింది, నేను నింద తీసుకుంటాను, బ్లేమ్ అంతా నేను తీసుకుంటాను, ప్లీజ్ తిరిగి కట్టు అనంటే ఆవగింజ విశ్వాసం చాలు. నో నీడ్ ఆఫ్ కొండను జరిపే విశ్వాసం. ఆవగింజ విశ్వాసం ఇట్ ఈస్ ఇనఫ్. గాడ్ కెన్ డూ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్స్. నాకైతే గాడ్ స్ట్రిక్ట్ వార్నింగ్ అగైన్, మళ్ళీ ఈ రోజు కూడా అదే. వెన్ యూ ఆర్ స్టార్టింగ్ టు డూ ఎనీ ప్రేయర్, అది లెందీ ప్రేయర్ అవసరం లేదు, అవర్స్ టుగెదర్ ప్రేయర్ అవసరం లేదు, లేదా మంత్స్ టుగెదర్ ఉంటే, మన నిజంగా మన హార్ట్ లో బడ్డన్ ఉంటే చేయొచ్చు, చేయకూడదని మాత్రం నేను అన్ను. కానీ ఆ ప్రేయర్ అంతా కూడా అక్యుజేషన్స్ ఉంటే గనక, నిందను మోపుతూ ఉంటే గనక, ఐ టెల్ యూ గాడ్ విల్ నాట్ లిసన్ టు దట్ ప్రేయర్. సారీ, ఎవరైనా సరే అలాంటి ఆత్మతో ప్రేయర్ చేస్తున్న, గాడ్ విల్ నాట్ లిసన్ అంతే. కానీ మనం గనక బ్లేమ్ మనం భరిస్తూ, ఈవెన్ ఇట్ ఈస్ హాఫ్ మినిట్ ప్రేయర్, గాడ్ విల్ డూ మిరాకిల్స్. అది నా లైఫ్‌లో ట్రూ సాక్ష్యం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ఫస్ట్ మన పిల్లల గురించి మాధురి సిస్టర్ ప్రేయర్ చేస్తారు. మా
ప్రేమగల పరలోకపు తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, ఈ నిమిషం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. దేవా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవా. దేవా, మరి మేము సంఘంగా కూడి ప్రభా ప్రార్థిస్తుండగా మీరు మా మధ్య ఉన్నారని నమ్ముచున్నాం ప్రభా. మా ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేసినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, ఈ సమయంలో మా యొక్క చిల్డ్రన్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలందరినీ ఒక్కొక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి ప్రభా తండ్రి. మొదటగా మేము తల్లిదండ్రులుగా మేము వారిని ఏ రీతిగా పెంచాలో మాకు కూడా నేర్పించండి ప్రభా. నీ దైవికమైన విధానంలో పెంచడానికి మాకు కావలసిన జ్ఞానాన్ని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. బాలుడు నడవలసిన త్రోవని వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని ప్రభా. మరి చిన్న వయసులోనే మేము వారికి నీ యొక్క బోధన వారికి నేర్పేవారంగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, కృప చూపించండి. మా బిడ్డలు రీనా, హెన్రీ, ధన్య, షీనా, సాత్విక, జెన్నీ, విశ్వాస్, జోష్వా, సృష్టిత, యాంజలినా, జోనథన్, ఏసు, అభిజయ్, ధనలక్ష్మి, సుధా, యానీ, సంజన, జాయ్, ఆద్యపాల్, ఆయుష్ పాల్, ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. దయతో వీరిని తండ్రి నీ బలిష్టమైన రెక్కల కింద వారిని భద్రపరచమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ బిడ్డల పక్షాన నీ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా. యెషయా 54:13 ప్రకారం ప్రభా, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందుదురు అని ప్రభా. మా బిడ్డలందరూ ప్రభా దేవా నీ శిష్యుల వలె ఉండటానికి తండ్రి అటు విధానంలో వారిని మేము కూడా పెంచడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ బిడ్డల రక్షణ విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. చిన్న వయసులోనే ప్రభా తండ్రి యేసుక్రీస్తు తన సొంత రక్షకుడిగా స్వీకరించే బిడలగా ఉండటానికి వారికి సహాయం చేయండి ప్రభా. నీవే నిజమైన దేవుడు అని వారు తెలుసుకున్నట్లు ప్రభా, వారి సర్వ సత్యంలోనికి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. తను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల అగుటకు ఆయన అధికారం అనుగ్రహించను ప్రభా. దేవా, ఈ వాగ్దానాన్ని ఆ బిడ్డల పక్షాన నెరవేర్చమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి, మరి అలాగే వారి యొక్క చిన్న వయసులో ప్రభా మరి టెంప్టేషన్స్ వరల్డ్లీ వైపు ఆకర్షించకుండా ప్రభా దేవా, వారికి వచ్చే ప్రతి టెంప్టేషన్స్ ని మీరు తీసివేయండి ప్రభా. అది లోకానుసారమైన టెంప్టేషన్ వారి నుంచి దూరపరచమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా, వారు చేసే ఫ్రెండ్షిప్ విషయంలో కూడా నీవే వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, వారి చుట్టూ ఎల్లప్పుడూ నీ ప్రొటెక్షన్ ఉంచమని వేడుకొంచున్నాం ప్రభా. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండదని ప్రభా. దేవా, ఈ బిడ్డల చుట్టూ కూడా నిత్యము నువ్వు ఉండమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా, వారు స్కూల్ కి వెళ్తుండగా వస్తుండగా స్కూల్లో గడిపే సమయము అంతట్లో మీరే వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మరి అనేక రకాల పిల్లలతో ఉంటున్నప్పుడు ప్రభా దేవా వారు ఎక్కువగా జీసస్ ని గూర్చి వారి హృదయంలో భద్రపరుచుకుని ప్రభా దేవా, జీసస్ ఏవైతే వారికి ప్రామిసెస్ ఇచ్చారో ప్రభా, ఆజ్ఞలు ఇచ్చారో ప్రభా, వాటిని గైకొనడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఎందుకంటే లోకంతో కలిసినప్పుడు వారు తప్పిపోయే అవకాశం ఉంటది ప్రభా. దేవా, వారు ఎక్కడున్నా కూడా ప్రభా, స్కూల్లో ఉన్నా, బయట ఉన్నా, ఇంట్లో ఉన్నా ప్రభా, దేవా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ప్రభా ఎల్లప్పుడూ వారికి మీరే తోడుగా ఉండి ప్రభా, వారి యొక్క ఆలోచన ద్వారా తండ్రి ప్రవర్తన ద్వారా వారి చూపు నడకల ద్వారా ప్రభా నిన్ను మహిమపరిచే బిడలుగా వారు ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా, వారి చదువుల్లో మీరు తోడైండండి ప్రభా. మీ జ్ఞానంను ఆ బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే వారి బిడలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. దేవా తండ్రి, కృప చూపించండి. తండ్రి, ఎవరైనా హెల్త్ బాగోక ఉంటున్నారో వారిని నీవు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రీతిగా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ దేవా, ఈ బిడ్డలందరిపైన నీ అంగీకారం ఉంచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి యవనస్తుల యొక్క జాబ్స్ గురించి, రక్షణ గురించి సాంబి సిస్టర్ ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడు అయి ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవా, మీకే హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయ్యా, ఇటు సమయమున నా తండ్రి మాకు బహుమానంగా అనుగ్రహించినందుకే కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు నా తండ్రి. అయ్యా, ఇటు సమయమున నా తండ్రి అయ్యా
అయ్యా నా తండ్రి రక్షణ పొందుకోవాల్సినటువంటి బిడ్డల విషయమై మీ సన్నిధానంలోకి వస్తున్నాం తండ్రి. మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా నా ప్రభా నా తండ్రి, అయ్యా వారి పైన నా తండ్రి మీ ఉన్నతమైనటువంటి కృపను చూపిస్తూ అయ్యా ఇంత మంచి సత్యాలను వారికి అనుగ్రహిస్తున్నారు తండ్రి. మీకు వందనాలయ్యా. అయ్యా నా ప్రభా నా తండ్రి, అయ్యా నా తండ్రి ప్రతి ఒక్కరూ నా ప్రభా ఎవరైతే రక్షణ పొందుకోవాల్సిన బిడ్డలు ఉన్నారో అయ్యా వారు నా తండ్రి ఏ మాత్రము సంకోచం లేకుండా నా ప్రభా ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా నా ప్రభా ఎటువంటి నా తండ్రి అయా నా తండ్రి దుష్టుడు పెట్టేటువంటి అయా నా తండ్రి ఆ యొక్క ఆలోచనలు నా తండ్రి పెట్టుకోకుండా నా ప్రభా నా తండ్రి అయా వాటన్నిటి నుంచి అయా నా ప్రభా వారిని విడిపించి నా తండ్రి వారికి రక్షణ భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అయా నా ప్రభా నా తండ్రి అయా ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభా నా తండ్రి అయా శిష్యుడిగా నా ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో నా ప్రభా నా తండ్రి అయా ఈ లోకంలో నా ప్రభా నాయన నిన్ను చూపించే బిడ్డలుగా ఉండాలనేది అయా నా ప్రభా నా తండ్రి మేము ఎంతగానో ఆశపడుతున్నాం ప్రభా. అయా ప్రతి బిడ్డ నా ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి అయా నీ యందు భద్రపరచబడట కృప చూపించండి ప్రభా. అయా నా తండ్రి ఈ లోకంలో ఉండేటువంటి శోధనలు నా తండ్రి అయా తట్టుకునే శక్తిని నా తండ్రి వారికి దయచేయండి తండ్రి. ప్రతి దాన్ని అయా నా ప్రభా రిజెక్ట్ చేసేటువంటి విల్ పవర్ని నా ప్రభా మీ యొక్క అద్భుతమైన కృప చేత అనుగ్రహించండి ప్రభా. అయా నా తండ్రి నీ కృప అయా ఎంతో ఉత్తమమైనదని నా ప్రభా వారు నా తండ్రి రుచి చూచి తెలుసుకున్నటకు సహాయం దయచేయండి తండ్రి. అయా ప్రతి బిడ్డ నా ప్రభా నా తండ్రి రక్షణ పొందుకోవాల్సినటువంటి ప్రతి బిడ్డను నా తండ్రి అయా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా వారి డౌట్స్ ని నా తండ్రి రెక్టిఫై చేయండి ప్రభా. అయా మీరు మాట్లాడితే నా ప్రభా ప్రతిదీ నా ప్రభా నా తండ్రి అయా నా ప్రభా నా తండ్రి రెక్టిఫై అవుతుంది ప్రభా. అయా నా తండ్రి మీ కృపలో నా తండ్రి అయా మనసులు మారతాయి ప్రభా, హృదయాలు మారతాయి ప్రభా, జీవితాలు మారతాయి ప్రభా. అయా మీరు మాట్లాడని ప్రభా. యేసయ్యా నువ్వు ఆకర్షించిపోతే ఎవ్వరు నీ యొద్దకు రాలేరు ప్రభా. అయా ఎవరి వల్ల కాదయ్యా. అయా కృప చూపించండి అయా. మా బిడ్డల్ని నా తండ్రి ఆకర్షించుకొనమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అయా సహాయం దయచేయండి తండ్రి. అదే రీతిగా నా ప్రభా నా తండ్రి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అయా జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి మా యొక్క ప్రతి సహోదరి సహోదరిని నా ప్రభా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ప్రభా. అయా మనోహర్ బ్రదర్ని, ఇమానియల్ బ్రదర్ని, అయా నా ప్రభా ఉదయ్ బాబ్ బ్రదర్ని, ప్రదీప్ బ్రదర్ని, అదే రీతిగా నా ప్రభా కీర్తి సిస్టర్ని, దివ్య సిస్టర్ని, శృతి సిస్టర్ని, లక్ష్మి సిస్టర్ని, అదే రీతిగా నా ప్రభా న్యూజిలాండ్లో అయా ఫుల్ టైం జాబ్ కోసం ట్రై చేస్తున్నటువంటి వివేక్ బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి అయా మీరు అంటున్నారు కదా ప్రభా ముందుగా నీ యొక్క నీతిని రాజ్యమును వెతికితే అయా ఏదైతే అవసరం ప్రతిదీ నా తండ్రి అయా అనుగ్రహిస్తానని మీరు వాగ్దానం చేశారు ప్రభా. అయా ఆజ్ఞతో కూడినటువంటి వాగ్దానము వారి జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అయా నా ప్రభా నా తండ్రి ఆ వాగ్దానం యొక్క నెరవేర్పుతో అయా నా ప్రభా నిన్ను ప్రతి విషయంలోనూ నా తండ్రి నీ పైన ఆధారపడుటకు వారికి సహాయం దయచేయండి తండ్రి. మీకు వందనాలయ్యా. అయా నా ప్రభా నా తండ్రి వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాల విషయాల్లో మీరు తోడై ఉండండి ప్రభా. అయా అయా ఏదైనా సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యే విషయంలో నా ప్రభా వారికి నా ప్రభా అయా మంచి అయా నా తండ్రి కాన్సన్ట్రేషన్ దయచేయండి ప్రభా, జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభా. అయా నా ప్రభా ప్రజెంట్ చేసే విషయంలో నా తండ్రి మీ కృపలో నా తండ్రి అద్భుతంగా నా తండ్రి మీ యొక్క సహాయమును అర్థించుకుంటూ అయా మీ యొక్క సహాయముతో నా ప్రభా ప్రతిదీ అటెంప్ట్ చేయటకు సహాయం దయచేయండి తండ్రి. మీకు వందనాలయ్యా. అయా ముఖ్యంగా నా ప్రభా నా తండ్రి వారి యొక్క ఆత్మీయ జీవితం నా ప్రభా నీ పైన అయా నా తండ్రి అయా నీ అందు విశ్వాసం కలిగిన ప్రభా బలపరుచుకునే కృపను దయచేయండి ప్రభా. అయా నా తండ్రి వారిని నా తండ్రి అయా నీ అందు నా ప్రభా శిష్యులుగా నా తండ్రి వారిని సిద్ధపరుస్తున్నందుకే వందనాలు ప్రభా. అయా నా ప్రభా అయా ప్రతి దానికి నీ అందు అయా నువ్వు సమయాన్ని అయా ఏర్పాటు చేసావు ప్రభా. ఆ సమయం అందు మా బిడ్డలందరూ నా ప్రభా నా తండ్రి మా సహోదరి సహోదరులందరూ నా ప్రభా ఉద్యోగాలను పొందుకుంటారని మేము విశ్వాసంతో అయా మీ సన్నిధిలోనికి వచ్చి బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అయా నా ప్రభా నా తండ్రి న్యూజిలాండ్లో అయా ఫుల్ టైం జాబ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వివేక్ బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా నా ప్రభా సిస్టర్ని బ్రదర్ని పిల్లల్ని మీరు ఐక్యపరచడం అనేది మీ యొక్క చిత్తానుసారమైనటువంటి నా ప్రభా ప్రణాళిక ప్రభా. అయా బ్రదర్కి కృప చూపించండి. అయా ఫుల్ టైం జాబ్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. దేవా నా ప్రభా మీరు అంటున్నారు కదా నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు యేసు నామంలో కూడి ప్రార్థిస్తారో వారి యొక్క ప్రతి విజ్ఞాపనను నా తండ్రి మీరు ఆలకిస్తా అన్నారు కదా ప్రభా. మా మధ్య మీరు ఉంటా అన్నారు కదా ప్రభా. అయా నా ప్రభా మా యొక్క ప్రతి మనవిని మీరు ఆలకించి ఉన్నారని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క ప్రార్థనకు నా తండ్రి మీరు అయా జవాబు దయచేస్తారని విశ్వసిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి పుణ్యనామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. మ్యారేజెస్ గురించి దివ్య సిస్టర్
Gracious Heavenly Father, thank you, Lord, ఈ టైంని మాకు ఇచ్చినందుకు. Father, మ్యారేజెస్ గురించి మేము ప్రార్థన చేయించున్నాం తండ్రి. లార్డ్ సోని సిస్టర్, నవ్య సిస్టర్, శత్రుత, ప్రియాంక సిస్టర్స్ ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ లక్ష్మి, ఎలిజబెత్, ఎస్తర్ సిస్టర్స్ ని బట్టి, లార్డ్ దివ్య, శృతి సిస్టర్స్ ని, లార్డ్ ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కాపాడమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మ్యారేజెస్ గురించి వెయిట్ చేస్తుండగా లార్డ్ మీ బలమైన హస్తాలు మీరు లీడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. మీరే గైడ్ చేసి విజ్డమ్ అనుగ్రహించండి. లార్డ్ మీ పీస్ లో నడిపించండి. మరి ముఖ్యంగా థ్యాంక్ఫుల్ హార్ట్ తో ఉండే కృపను దయచేయండి. లార్డ్ రవితేజ బ్రదర్, ఇమాన్యుయల్, మనోహర్ బ్రదర్ ని బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ మ్యారేజెస్ గురించి లార్డ్ వీళ్ళందరూ కూడా లార్డ్ వెయిట్ చేస్తున్నారు తండ్రి. మీ మీద నిజంగానే కంప్లీట్ గా ఫెయిత్ ఉంచుకునే కృపను దయచేయండి. లార్డ్ మీరే గైడ్ చేసి లీడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ వాళ్ళు మ్యారేజెస్ కట్టుకునేటప్పుడు లార్డ్ వాళ్ళ జ్ఞానాన్ని లార్డ్ ఇప్పుడే లార్డ్ మీరు లార్డ్ ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి. మీరు హెల్ప్ చేస్తారని మేము నమ్మొచ్చు. లార్డ్ ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధి అని చేర్చుకోమని త్వరగా రానని స్నాం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. నిజంగా ప్రభా ఇవాళ మా కుటుంబంలో తండ్రి మీరు మళ్ళీ స్టార్ట్ చేసిన న్యూ సిరీస్ ని బట్టి థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ యొక్క కారణం తండ్రి మా హార్ట్స్ మీరు ఎరుగున్నారు ప్రభా తండ్రి. మేము ఇండివిజువల్ లైఫ్స్ మాత్రమే కాదు ప్రభా, వీ వాంట్ అవర్ ఫ్యామిలీ లైఫ్స్ ఆల్సో టు గ్లోరిఫై యువర్ నేమ్. నీ నామం కనపరచబడాలి ప్రభా మా కుటుంబాల్లో తండ్రి. మేము కనపరిచి మేము వదిలేయటం కాదు, మా నెక్స్ట్ జనరేషన్ ప్రభా, మా కుటుంబాల ద్వారా ప్రభా మా తర్వాత తరం కూడా నీ నామాన్ని కనపరిచారు ప్రభా తండ్రి. మేమైతే ప్రభా జాషువా లాగా నేను నా ఇంటి వారు అక్కడతో ఆగదు ప్రభా. లార్డ్ ఎవ్రీ జనరేషన్ ప్రభా దే హ్యావ్ టు గ్లోరిఫై యువర్ నేమ్ తండ్రి. మాకు అదే ఆశ ప్రభా. సిఎఫ్సి విజయవాడ సంఘంలో మాత్రం ప్రభా తరతరములు ప్రభా నీ నామం నిత్యము గణపరచబడుతూనే ఉండాలి ప్రభా. అది మా ద్వారా నా తర్వాత జనరేషన్ ఎవ్రీ వన్ హ్యాస్ టు సీ దట్ గ్లోరీ ఆఫ్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ షుడ్ బి ఎగ్జాల్టెడ్ ప్రభా. అది మీరు నెరవేరుస్తున్నందుకు, మా కుటుంబాలు కట్టడానికి మీరు తీర్మానం తీసుకున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం లార్డ్. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా ప్రభా తండ్రి December 6th 7th జరగబోతున్న మీటింగ్స్ గురించి ప్రత్యేకంగా నీ దగ్గరకు వస్తున్నాం ప్రభా తండ్రి. ఆ మీటింగ్స్ అంతయు ప్రభా నీకు మహిమకరంగా జరిగించిన అన్ని థింగ్స్ ప్రభా ఈ వాతావరణం కానీ, మైక్ సెట్ కానీ, ఆడియో విజువల్స్ కానీ ప్రభా, అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కూడా, ఫుడ్, అన్ని విషయాలు, ఇంకా అన్నిటికంటే ఎక్కువగా ప్రభా బ్రదర్ అండ్ సిస్టర్ రావటానికి ప్రభా మీరు చూపించిన అత్యున్నతమైన ప్రేమను బట్టి, వాళ్ళ హార్ట్స్ లో ప్రభా మీరు మాట్లాడే ప్రభా తండ్రి చేసిన కార్యమును బట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. వాళ్ళు వచ్చే టైంలో వాళ్ళ ప్రాణంలో తోడుకుండండి, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వండి. తిరిగి వాళ్ళు వెళ్ళు అంతవరకు ప్రభా నీ పరిశుద్ధాత్మని వాళ్ళకి తోడుగా ఉంచి నీ కృపను దయచేయమని ప్రభా. వాళ్ళ విషయం తండ్రి సంఘం అంతా ప్రేమించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాళ్ళకి మీరు తోడుగా ఉండమని కోరుచున్నాం. అలాగే తండ్రి యవనస్తులు కూడా ప్రభా మీటింగ్కి రావడానికి ప్రభా అన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు కూడా అన్ని సకాలంలో నెరవేరటానికి కూడా మీ కృపను దయచేయండి. మమ్మల్ని అందరికీ కూడా ఒక ఫ్యామిలీగా మీరు కడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ తండ్రి. నా సంఘంలో ప్రభా కేవలం నీ నామం గణపరచబడటానికి మేమందరం ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని నిందను మోస్తూ నిన్ను గణపరచడం మాకు నేర్పించమని కోరుచాం. అతి త్వరలో రాను మా ప్రియ ప్రభ నేస్తున్నాం బతిని నాడు వేడుకొని అడుచున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడికి ఇంతటితో ముగిసింది.